ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? ఆమేన్, హల్లెలూయా. మనము దేని గురించి మాట్లాడుకుంటున్నాము? వధువు 7వ ముద్ర కింద ఉన్నది. ఎస్, షీఈస్ అండర్ ద 7th సీల్. హర్ సీల్ ఈజ్ 7th సీల్. ఆమె ముద్ర 7వ ముద్ర. 7వ ముద్ర ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. 7వ ముద్ర ఎవరు? దట్స్ రైట్, ప్రభువైన యేసుక్రీస్తే 7వ ముద్ర. ఇప్పుడు ఆమె ఎవరి కింద ఉన్నదంటే యేసుక్రీస్తు కింద ఉన్నది ఆమె. ఇప్పుడు ఆమె భర్త ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆమె భర్త చేత ఇప్పుడు ఆమె నడిపించబడతా ఉన్నది. నిజమేనా? ఆమె భర్త చేత ఇప్పుడు ఆమె నడిపించబడతా ఉన్నది. హల్లెలూయా. అందుకే మనము అందులో అయ్యా అంతం యొక్క సూచన ఇదే అనే వర్తమానమును ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఇవాళ ఉదయం నేను 6 కళలు పూర్తయిపోయినాయి మనవి. ఫినిష్. సోదరుడు జూనియర్ జాక్సన్, సోదరుడు బీలర్, అలానే సోదరుడు రాయ్ రాబర్ట్సన్, అలానే సిస్టర్ కాలిన్స్, సోదరి కాలిన్స్, అలానే సోదరుడు పార్నల్, అలానే సహోదరి స్టెఫీ. ఈ 6 కళలు ఒకదానే మాట్లాడుతూ ఉన్నాయి. ప్రవక్త బ్రెన్హామ్ గారి యొక్క ఫ్యూచర్ మినిస్ట్రీ, ఆయన భవిష్యత్ యొక్క పరిచయం గురించి చూపించబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన పశ్చిమంకు వెళ్ళుట, అక్కడ 7 దూతలను కలుసుకొనుట, మరి అవన్నీ ఆయనకు జరగవలసి ఉన్నవి. హల్లెలూయా. మరి అవన్నీ ముందుగానే ఆయన చెప్పి ఉన్నాడు. మరి ఈ రోజున మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి మళ్ళీ చదువుకుందాం. మనం పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగొచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించి కొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్టు గొప్ప శబ్దముతో ఆర్భటించాను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకమునుడు ఒక స్వరము పలుకుట వింటిని. మరి సముద్రం మీదను భూమి మీదను నిల్చుండగా నేను చూసిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఓ మా ప్రియమైన యేసు, నీకు స్తోత్రాలు. ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీ ప్రశస్తమైన సన్నిధికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. మీరన్న మాట భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగునన్నావు. ఇంకో దగ్గర అయితే సున్నేను పొల్లేను తప్పిపోకుండా జరుగుతుందన్నావు. ప్రభు అయిన దేవా, ఖచ్చితంగా ఈ రాత్రి మేము దాన్ని నమ్ముతున్నాం. మేము ఎస్ లార్డ్, సున్నేను పొల్లేను తప్పిపోకుండా నువ్వు నెరవేర్పు చేస్తూ ఉన్నావు ప్రభువా. ఎందుకంటే మేమున్న కాలం అలాంటిది కాబట్టి ప్రతి మాట ఇప్పుడు నెరవేర్పు జరుగుతూ ఉన్నది. అది చిన్న మాట అయినా పెద్ద మాట అయినా నీ వాక్యం ఇప్పుడు మా కళ్ళ ఎదుట నెరవేర్పు జరుగుతూ ఉన్నది ప్రభువా. మేమున్న ఈ కాలము, మేమున్న ఈ యొక్క సమయము, దానికి సంబంధించిన వర్తమానము మాకు స్పష్టంగా అర్థమవునట్లు చేస్తున్నందుకు వందనాలు దేవా. ఇప్పుడు వధువు 7వ ముద్ర కింద ఉన్నదని, మరి ఆ 7వ ముద్ర ఎవరో కాదు, నువ్వే స్వయంగా ప్రభువా. ఆ ముద్ర ఎవరో కాదు, నువ్వై ఉన్నావు. ఇప్పుడు ఆమె నీ కింద ఉన్నది ప్రభువా. నీ శిరస్సు కింద నడిపించబడుతున్నది, నీ మేధస్సు కింద, నీ నాయకత్వం కింద నడిపించబడతా ఉన్నది ఇప్పుడు ఆమె. ఎందుకంటే ఆమె నీ భార్య అయి ఉన్నది. ఆమె
ఆమె నీలో ఎముకలో ఎముకగా, మాంసములో మాంసముగా, రక్తములో రక్తముగా, స్వరూపములో స్వరూపముగా ఉన్నది ప్రభువా. అందుకే తండ్రి ఇప్పుడు నీవు ఆమె నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ఈ రాత్రి మరొకసారి మాతో మాట్లాడు ప్రభువా. నీ వాక్యమును మాకు తెరవమని ప్రార్థిస్తున్నా. ఈ విషయాలు మాకు ఇంకా అర్థమవునట్లు చేయదేవా. నీ పరిశుద్ధాత్మ మాకు ప్రత్యక్షతను ఇచ్చును గాక, నీ బయలుపాటును మాకు ఇచ్చును గాక. ఈ విషయాలను మేము గ్రహించినట్లు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి దయచేసి. ప్లీజ్ బీ సిట్ డౌన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. మరి ఈరోజు ప్రేమైన దేవుని పిల్లలారా, మరొకసారి ఆయన సన్నిధిలోకి మరి ప్రభు మనల్ని అందరినీ నడిపించాడు. అందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవాళ ఉదయం మనం కొన్ని చూసాం. 6 కళలను చూసాము, ఒక దర్శనాన్ని చూసామా? హల్లెలూయా. మరి ఆ దర్శనంలో అది క్యాప్ స్టోన్. ఆ 6 కళలకు అది తలరాయిగా ఉన్నదని అన్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అది ఎలా ఉన్నదని చెప్పాడు ఆయన? తలరాయిగా ఉన్నదన్నాడు. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రవక్త బ్రెన్హామ్ గారు ఆ 7 సీల్స్, ఆ 7 ముద్రల గురించి మాట్లాడుతూ లోపటను వెలపటను రాత కలిగి, లోపటను వెలపటను రాత కలిగి 7 ముద్రల చేత గట్టిగా వేయబడి ఉన్నదని మనం చదివినామా? అది మనం చదివినాం. హల్లెలూయా. ప్రవక్త ఏమనుకున్నాడంటే లోపట రాయబడినది అదొక 7 ముద్రలు అనుకున్నాడు. మరి వెనకాల రాయబడినది అది రాయబడలేదు, కానీ 7 ముద్రల చేత ముద్రించబడి ఉన్నదని అనుకున్నాడు. అవునంటారా? అయితే ప్రవక్త బ్రెన్హామ్ గారు దానిని చాలా క్లారిటీగా ఏ మెసేజ్లో చెప్తున్నాడో మీరు చూడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రవక్త బ్రెన్హామ్ గారు దాన్ని క్లారిటీగా చెప్పి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అది ఎందులో అంటే స్పిరిచువల్ ఫుడ్ ఇన్ డ్యూ సీజన్, ఋతువునకు సరిపడు ఆత్మీయ ఆహారం అనే మెసేజ్లో ప్రవక్త బ్రెన్హామ్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మరి ఆ మెసేజ్ 1965 మరి జూలై నెల, ఇదే నెలలో బోధించాడు ప్రవక్త. 18వ తారీఖున సాయంకాల సమయంలో స్పిరిచువల్ ఫుడ్ ఇన్ డ్యూ సీజన్, ఋతువునకు సరిపడు ఆత్మీయ ఆహారం అనే వర్తమానంలో ప్రవక్త బ్రెన్హామ్ గారు మరి 82వ పారాగ్రాఫ్ నుండి అనుకుంటున్నాను, చూద్దాము. తెలిసి రైట్. 82వ పారాగ్రాఫ్. ఎనభై ఒకటి నుండి చదువుదాం. దానివల్ల ఏంటంటే మీకు ఈజీ ఉంటుంది. ఋతువునకు సరిపడు ఆత్మీయ ఆహారం. 1965 జూలై 18 సాయంత్రం చెప్పబడింది. ఆఫ్టర్ ఓపెనింగ్ ద సీల్స్, ముద్రలు విప్పబడిన తర్వాత చెప్పబడుతున్న వర్తమానము. 81 పారాగ్రాఫ్. నేను చూడగా నా ఎదుట ఒక ఆయన నిలబడి ఉండెను. అతడు ఒక న్యాయాధిపతి, జడ్జ్. అతని తలపై తెల్లని విగ్గు ఉన్నది. పురాతన దినములలో
న్యాయాధిపతులు తమ అత్యున్నత అధికారం గలవారమును చూపించుటకు తెల్లని విగ్గు ధరించినవారు. మీకు అర్థమవుతుందా? ఇప్పటికీ బ్రిటిషర్స్ అట్లనే చేస్తారు. బ్రిటిషర్స్ ఒక కోర్టుకు వెళ్తే వాళ్ళు ఒక తెల్లని విగ్గును పెట్టుకుంటారు. ఎవరంటే ఆ న్యాయాధిపతులు, ఆ జడ్జిలు. అది దేన్ని చూపిస్తూ ఉన్నదంటే అత్యున్నతమైన అధికారం గలవారమని. అవునంటారా? ఇప్పుడు ప్రవక్త బ్రెన్హామ్ గారికి కూడా మరి తెల్లని విగ్గు పెట్టుకొని కనబడుతున్నాడు ఆ న్యాయాధిపతి. 82వ పారాగ్రాఫ్లో, ఆ తెల్లని విగ్గుతో నేను యేసును చూసిన తర్వాత నేను చెప్పినది ఏమనగా, ఆయనే అత్యున్నత అధికారి అన్న సత్యమును అది బయలుపరచుచున్నది. సుప్రీం అథారిటీ, అత్యున్నతమైన అధికారము, సర్వోన్నతమైన అధికారము. వింటున్నారా? సుప్రీం అథారిటీ అంటే సర్వోన్నతమైన అధికారము. మరి ప్రవక్త ఎప్పుడైతే ఆ తెల్లని విగ్గుతో యేసును చూశాడో అప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, ఆయనే సర్వోన్నతమైన అధికారి అని చెప్పి ఆ సత్యము బయలుపరుస్తున్నది. రూపాంతరపు కొండ మీదను దేవుడు అదే సాక్ష్యం ఇచ్చాను. గుర్తుంది కదా, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర కొండపైకి తన దగ్గర ఉన్న 3 ప్రియమైన శిష్యులను తీసుకెళ్ళాడు. ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబు. వాళ్ళ 3 మాత్రమే. వాళ్ళ 3 ఆయన తీసుకెళ్ళి ఆయన వాళ్ళ ఎదుట రూపాంతరం చెందాడు. ఆయన రూపాంతరం చెందాడా లేదా? మరి ఆయన రూపాంతరం చెందినప్పుడు ఏం జరిగింది? అక్కడ దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఏంటిది అది? సర్వోన్నతమైన అధికారము, సర్వోన్నతమైన అధికారం. అవునంటారా? 83వ పారాగ్రాఫ్. ఇప్పుడు ఆ వెనుక 7 ముద్రలు ప్రారంభములో పిరమిడ్ ఆకారములో ఆ 7 దూతలు క్రిందికి దిగి వచ్చినప్పుడు అక్కడ నిలబడి ఈ 7 ముద్రలను గూర్చి ఇక్కడికి వచ్చి చెప్పమని పలికెను. ప్రవక్త ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే 1923 ఫిబ్రవరి 20వ తారీఖున ఆ 7 దూతలు దిగి వచ్చినారే ఆ పిరమిడ్, దాని గురించి మాట్లాడుతున్నాడు. మరి ప్రవక్త బ్రెన్హామ్ గారు, మరి తనతో పాటు 3 సాక్షులు ఉన్నారు, జీన్ నార్మన్, ఫ్రెడ్ సాత్మన్, రాయ్ రాబర్ట్సన్. వీళ్ళ 3 ప్రవక్తతో వేటాడడానికి వెళ్ళారు. వీళ్ళు ఎక్కడున్నారు అంటే వీళ్ళు సన్సెట్ పర్వతం పైన ఉన్నారు. మరి ఆ సన్సెట్ పర్వతం పైన ఉన్నప్పుడు ఆ 7 దూతలు వచ్చారు. మరి ప్రవక్త అంటున్నాడు, అప్పుడు ఆ వెనక 7 ముద్రలు ప్రారంభంలో పిరమిడ్ ఆకారములో ఆ 7 దూతలు క్రిందికి దిగి వచ్చినప్పుడు అక్కడ నిలబడి ఈ 7 ముద్రలను గురించి ఇక్కడికి వచ్చి చెప్పమని పలికెను. ప్రవక్తకు చెప్పారు వాళ్ళు, వెళ్ళి జెఫర్సన్విల్లో దాని గురించి బోధించమని. ఆయన నాతో ఉండును, తప్పిపోయిన సంగతులు ఏమిటో ఆయన నాకు చూపించాను. ఆ గ్రంథము వెనక ముద్రింపబడి ఉన్నదని నేను ఎల్లప్పుడూ అనుకునేవాడిని. పొద్దున నేను చెప్పానా? ప్రవక్త ఏమనుకుంటూ వచ్చాడు ఆయన? ఆ గ్రంథం వెనకాల ముద్రించబడి ఉన్నాయి, మరొక 7 ముద్రలు ఉన్నాయి, కానీ అవి రాయబడలేదు. అవి నువ్వు అయ్యా అంతం యొక్క సూచన ఇదే అనే వర్తమానం చదివితే నీకు ఎట్లా కనబడతా ఉంటుందంటే, ఇప్పుడు లోపల రాయబడిన 7 ముద్రలు, మళ్ళీ పుస్తకం వెనకాల రాయబడినవి ఉన్నాయి, అవి రాయబడలేదు, అవి ముద్రించబడి ఉన్నాయి అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు ఆయన. మీకు అర్థమైందని నేను చెప్పింది? దట్స్ రాంగ్. ప్రాఫిట్ ఇప్పుడు సరి చేస్తున్నాడు దాన్ని. ఆయన ఏమనుకునేవాడట అంటే, ఆయన అప్పటి నుండి అనుకుంటున్నాడు ఏంటిదంటే, ఆ గ్రంథం వెనక ముద్రింపబడి ఉన్నదని నేను ఎల్లప్పుడూ అనుకునేవాడిని. ఆ గ్రంథములో ఏది రాయబడి ఉండలేదని తలంచాను. దానిని ఆయన చేయజాలడని తెలియబడినట్లుగా అది తిరిగినది. ఆ గ్రంథములో రాయబడినది ఏదో కదా. నేను ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో అంతా తప్పు ఉంది. నా తెలుగులో అంతా రాంగ్ ఉంది తర్జుమా. ఓకే, ఇప్పుడు చెబుతాను. Then back out there at the beginning of the 7 seals, when those 7 angels come down in that period form, stood there and told me to return back here and speak on those 7 seals. అక్కడ 7 ముద్రల యొక్క ప్రారంభములో ఆ 7 దూతలు పిరమిడ్ రూపంలో కిందికి దిగి వచ్చి అక్కడ నిలబడి నాకు చెప్పి ఉన్నారు. వారు
నీవు తిరిగి ఇక్కడికి రమ్మని. ఏది? జెఫర్సన్ విల్కి తిరిగి ఇక్కడికి రమ్మని, మరియు ఆ 7 ముద్రల మీద మాట్లాడమని. హీ వుడ్ బి విత్ మీ, ఆయన నాతో ఉంటానని చెప్పాడు. ఏది? ప్రవక్త బ్రెన్హామ్ గారు మళ్ళీ జెఫర్సన్ విల్కి వచ్చినప్పుడు ఆ 7 ముద్రలు బోధిస్తున్న సమయంలో ఆయన నాతో ఉంటానని చెప్పాడు. హీ వుడ్ షో మీ వాట్ దే ఆర్ ద లాస్ట్ థింగ్స్. ఆ తప్పిపోయిన కార్యాలు ఏవైతే ఉన్నాయో, విడిచిపెట్టబడిన కార్యాలు, అవన్నీ నాకు చూపిస్తానని ఆయన చెప్పాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఐ ఆల్వేస్ థాట్ ఇట్ వాజ్ సీల్డ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద బుక్. నేను ఎల్లప్పుడూ తలంచాను అవి పుస్తకము వెనుకాల ముద్రించబడి ఉన్నవని. అయ్యా అంతం యొక్క సూచనలు కూడా అదే చెప్పాడు ఆయన. అయ్యా అంతం యొక్క సూచన ఇదేనన్న వర్తమానంలో అదే చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. చదివినా కదా నేను. ప్రవక్త అంటున్నాడు, ఐ ఆల్వేస్ థాట్, నేను ఎల్లప్పుడూ అనుకున్నాను, ఇట్ వాజ్ సీల్డ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద బుక్, అది పుస్తకం వెనకాల ముద్రించబడి ఉన్నదని. బట్ ఇట్ వుడ్ బి సంథింగ్ వాజంట్ రోట్ ఇన్ ద బుక్, అది పుస్తకము లోపల రాయబడలేదు అని అనుకున్నాడట. బట్ ఇట్ టర్న్ అవుట్ దట్ ఇట్ వాజ్ మేడ్ నోన్ దట్ హీ కెనాట్ డూ ఇట్. కానీ తర్వాత అది ఏం తెలిసిందంటే అది అలాగున ఆయన చెయ్యడు అని తెలిసింది. అది అలాగున ఆయన చెయ్యడం తెలిసింది. అవునంటారా? ఇట్ ఇజంట్ సంథింగ్ దట్స్ రిటన్ ఇన్ ద బుక్. ఏదో ఆ పుస్తకములో రాయబడలేదనేది కాదు. ఇట్స్ సంథింగ్ దట్స్ బిన్ హిడ్ ఇన్ ద బుక్. ఆ పుస్తకంలో ఏదో దాచబడి ఉన్నది. రాయబడలేదని కాదు, దాచబడి ఉన్నది. అది పట్టుకున్నారా నేను చెప్పింది? సో ప్రవక్త చెప్పినట్టుగా ఇప్పుడు ఆయన అనుకున్నది, ఇప్పటిదాకా అనుకున్నాడు ఆయన. ఏమని అనుకున్నాడంటే ఆయన అది ఆ పుస్తకంలో అది రాయబడలేదు, అది వెనకాల ముద్రించబడి ఉన్నది అని అనుకుంటూ వచ్చాడు. కానీ ప్రవక్త అంటున్నాడు, కాదు, అది వెనకాల ముద్రించబడడం కాదు, అది లోపల రాయబడకుండా ఉండడం కాదు. అది లోపల, ఆ పుస్తకం లోపల దాచబడి ఉన్నవి అవి. ఇప్పుడు జూనియర్ జాక్సన్ కళ దాచబడి ఉన్నది. ఆ శిఖరం వలె ఉన్న దానిని ప్రవక్త తన చేతిలో ఏదో ఒక దానిని పట్టుకున్నాడు. అవునా? అదేంటిదంటే 2 అంచెలు గల వాడైన కటకం. అది దానితో ఏం చేశాడు? ఆ పై చిప్పని తీశాడు ఆయన. ఆ శిఖరం పై చిప్పని తీశాడా? దాని క్యాప్ తీశాడా లేదా? తీసినప్పుడు లోపల ఏం కనబడుతున్నది? ఒక వైట్ స్టోన్ కనబడతా ఉన్నది. అది కూడా గ్రానైట్ స్టోన్. అది ఒక తెల్ల చలవరాయి కనబడతా ఉన్నది. మరి ఇప్పటి వరకు ఆ వెలుగు దానిపైన పడలేదు, అది అక్కడే దాచబడి ఉన్నది. సో ఇప్పుడు ప్రవక్త చెప్పిన దానికి సరిపోతా ఉన్నది. అది అక్కడే దాచబడి ఉన్నది. రాయబడి ఉండకపోవడం కాదు, అక్కడ దాచబడి ఉన్నది. అది ఎన్ని రోజులు ప్రవక్త అనుకున్నాడంటే అది రాయబడి ఉండలేదు, అది వెనకాల ఉన్నది, అది పుస్తకం వెనకాల ఉన్నది, పుస్తకం వెనక వైపు అది ముద్రించబడి ఉన్నది అని అనుకున్నాడట. ఐ ఆల్వేస్ థాట్, నేను ఎల్లప్పుడూ తలంచాను, ఇట్ వాజ్ సీల్డ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద బుక్, పుస్తకం వెనకాల అది ముద్రించబడి ఉన్నది. It had been something wasn't wrote in the book. అది పుస్తకంలో ఏదో రాయబడి లేదు అని అనుకున్నాను అంటున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, బట్ ఇట్ టర్న్ అవుట్, కానీ అది తర్వాత తేలింది ఏంటిదంటే దట్ ఇట్ మస్ట్ బి నోన్ దట్ హీ కెనాట్ డూ దట్. ఆయన అది అలాగూ చేయలేడని అర్థమైంది. అని ఇట్ ఇజంట్ సంథింగ్ దట్స్ రిటన్ ఇన్ ద బుక్, ఇట్స్ సంథింగ్ దట్స్ బీన్ హిడ్ ఇన్ ద బుక్. అదేదో అక్కడ పుస్తకంలో రాయబడలేదు కాదు, అక్కడ ఆ పుస్తకంలో దాచబడి ఉన్నది అంటున్నాడు ఆయన. దట్స్ ద మిస్టరీ. ఇప్పుడు ఆ బైబిలే మనం చదువుతా ఉన్నాం. పెంతెకోస్తు వాళ్ళు చదివే బైబిలే మనం చదువుతా ఉన్నాం. బాప్టిస్ట్ వాళ్ళు చదివే బైబిలే మనం చదువుతా ఉన్నాం. సిఎస్ఏ వాళ్ళు చదివే బైబిలే మనం చదువుతా ఉన్నాం. సంఘశాఖల వాళ్ళందరూ చదివే బైబిలే మనం చదువుతా ఉన్నాం. కానీ ఆ రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యం ఉన్నది.
ఎందుకంటే వాట్ ఈస్ మిస్టరీ? మర్మం అంటే ఏమిటి? పొద్దున్న చూసాం కదా. మర్మం అంటే ఏంటిది? అదొక లేఖనమై ఉన్నది, కానీ దాచబడిన సత్యమై ఉన్నది. ఏ మిస్టరీ ఈజ్ ఎ స్క్రిప్చర్ హిడెన్ ట్రూత్. ఒక మర్మం అంటే ఏంటంటే అదొక లేఖనమై ఉన్నది, కానీ అది దాచబడిన సత్యమై ఉన్నది. బట్ ఇట్ వాజ్ రివీల్డ్ డివైన్లీ. అది దైవికంగా బయలుపరచబడతా ఉన్నది. బట్ దేర్ ఇస్ అ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ స్టిల్ రిమైన్స్ దేర్. అంటే ఒక సాజాతీతమైన కార్యము అక్కడ ఇంకా దాగున్నది. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక మర్మం అంటే ఒక లేఖనం, కానీ ఆ లేఖనములోనే దాచబడిన సత్యం. ఓకేనా? అర్థమవుతుందా? ఆ లేఖనమే కానీ దాచబడిన సత్యం. అయితే అది దైవికముగా బయలుపరచబడాలంటే నీకేం కావాలంటే సాజాతీతమైన శక్తి కావాలా, నీకు సాజాతీతమైన కార్యం కావాలి. సాజాతీత కార్యము ద్వారా మాత్రమే ఆ దాచబడిన సత్యమును బయలుపరుస్తుంది. అది మీకు ఇంకా అర్థం కావాలంటే, పాస్టర్ మార్క్ గారు మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు. చాలామంది అంటుంటారు నాతో, ఏమంటుంటారంటే, ఒక పిల్లవాడికి కదా మీరు మొత్తము ఆ అట్టిపండు తొక్కనంత తీసి అది ఇంకా గట్టికుంటుందని దాన్ని ఇంకా మెత్తగా చేసి పిసికి నోట్లో పెట్టుకుంటే ఇక డైరెక్ట్గా మింగేసే విధంగా మీరు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. మరి ఇట్లా చేస్తున్నప్పుడు ఎందుకు సంఘశాఖుడికి అర్థం కావట్లేదు నా ప్రసంగం విన్నప్పుడు? మీకు అర్థమైందని అన్నది? ఇంత బాగా చేస్తున్నాను కదా, నీకు అనిపిస్తుంది కదా అది. మరి సంఘశాఖోడికి అది విన్నప్పుడు వాడు మీరు దయ్యం పట్టిన వాళ్ళు, మీరు దురాత్మ పట్టిన వాళ్ళు అని వాళ్ళు ఎందుకు కామెంట్ చేస్తున్నారు మనల్ని? ఎందుకో చెప్పనా? ఎ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్, ఒక సాజాతీతమైన శక్తి ఉండాలా ఆ దాచబడిన సత్యాన్ని బయలుపరచాలంటే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ సాజాతీతమైన శక్తి ఏంటో తెలుసా? నీ థియోఫనీ అయి ఉన్నది. ప్రవక్త చెప్పిన దాని ప్రకారముగా నీ థియోఫనీ ఆ మర్మమును నీకు చెప్పగలడు. నీ థియోఫనీ నుండి నువ్వు దాన్ని వినగలుగుతా ఉన్నావు. ఇప్పుడు ఇదే వర్తమానాన్ని సంఘశాఖుడు విన్నప్పుడు వాడికి ఎందుకు అర్థం కావట్లేదు? వాడి థియోఫనీ లేదు వాడికి. దేర్ ఇస్ నో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్. వాడికి సాజాతీతమైన ఆ యొక్క కార్యం లేదు వాడి దగ్గర, ఎందుకంటే వాడి థియోఫనీ లేదు. ఆమెనంటారా? దాట్స్ వై, ఆ కారణాన్ని బట్టి ఈరోజు చాలామంది ఈ వర్తమానాన్ని గ్రహించలేకున్నారు. ఈ వర్తమానం బోధిస్తున్నప్పుడు నీకు ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్, ఆ సాజాతీతమైన కార్యము నీకు జరుగుతూ ఉండాలా. ఎందుకంటే ఈ బోధ సాజాతీతమైన బోధ, సహజమైన బోధ కాదు ఇది. నువ్వు చదువుకున్న ద్వారా, నీ జ్ఞానం ద్వారా, నీ తెలివితేటల ద్వారా, నీ విద్య ద్వారా, వీటి ద్వారా తెలుసుకునే బోధ కాదు ఇది. ఇది కేవలము సాజాతీతంగా మాత్రమే నువ్వు దీన్ని అర్థం చేసుకోగలుగుతావు. సాజాతీతంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే, సాజాతీతంగా దేవునికి అర్థమైనట్టు చేయాలంటే, ఆ సాజాతీతమైన కార్యాన్ని నీకు జరిగించడానికి ఒక సాజాతీతమైన దూతని నీకు ఇవ్వాలి ఆయన. మరి ఆ దూత ఎవరంటే నీ థియోఫనీ అయి ఉన్నాడు. అందుకే వాడు ఎంత పెద్ద జ్ఞానైనా కావచ్చు లోక సంబంధంగా, వాడు ఎల్ఎల్డి చేయని, పిహెచ్డి చేయని, డబుల్ పిహెచ్డి చేయని, ఆ హెచ్డి చేయని, ఈ హెచ్డి చేయని, వాని యొక్క డిగ్రీలలో ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మొత్తం ఉండని, బట్ స్టిల్ వాడికి ఏం అర్థం కాదు. వాడికి ఏ మాత్రం అర్థం కాదు. వాడికి ఎందుకు అర్థం కాదంటే మర్మము అనున్నది ఒక లేఖనమై ఉన్నది, మరి అది దాచబడిన సత్యమై ఉన్నది. అది దైవికంగా బయలుపరచబడాలంటే అక్కడ నీకు ఒక సాజాతీతమైన కార్యము మిగిలి ఉండాలి. అక్కడ ఆ సాజాతీతమైన కార్యము జరగకుండా నువ్వు మర్మమును పట్టుకోవడం అసాధ్యమైన విషయం. అది బ్రదర్, నువ్వు ఎప్పుడైతే ఆ మర్మమును పట్టుకుంటావో అదే నీ విశ్వాసం, అదే నీకు విశ్వాసాన్ని ఇచ్చేది, అదే నీ యొక్క స్థాయిని పెంచేది, అదే నీ విశ్వాసాన్ని పైకి లేపేది, అదే నిన్ను ఇప్పుడు నీ యొక్క స్థాయి నుండి ఇప్పుడు ఇంకొంచెం పైకి తీసుకొచ్చేది. అందుకే నువ్వు లోకస్తుల వలె ఆలోచించవు, నువ్వు లోకస్తుల వలె మాట్లాడవు, నువ్వు లోకస్తుల వలె ఉండవు. నువ్వు దీని స్థాయి పెరుగుతుంది నీది. ఇప్పుడు నువ్వు ఫేత్ సివిలైజేషన్, విశ్వాసపు నాగరికతలో ఉంటావు. నువ్వు హల్లెలూయా, నువ్వు విశ్వాసపు నాగరికతలో ఉంటావు.
విశ్వాసపు నాగరికతలో ఉన్నప్పుడు నీకు విశ్వాసమును గురించి అర్థమవుతూ ఉంటుంది. దిస్ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవం అందరికీ రాదు, అది అందరికీ జరగదు. నోవాహు ఎలా ఉండగలిగాడు? అంతమంది వ్యతిరేకించిన ఓడతో ఎలా ఉండగలిగాడు? 120 సంవత్సరాలు వర్తమానం ప్రకటించినా ఒక్కడు కూడా నమ్మలేదు, ఒక్క విశ్వాసం కూడా చేరలేదు సంఘంలో. అయినా అంతమంది అపహాసం చేసిన, ఎగతాలు చేసిన, నవ్విన, నోవాహు వర్తమానం తప్పని ఇంటర్నెట్లో ప్రచురిస్తున్నా, వెబ్సైట్లలో పెడుతున్నా, లేకపోతే దాని ఏమంటారు ఆ ఫేస్బుక్లో, ఆ వాట్సాప్లలో వీడియోలు తయారు చేసి పెడుతున్నా, నోవాహు ఎలా నిలబడగలిగాడు? ఎలాగంటే అతనికి ఆ మర్మం అర్థమైంది. అతనికి ఆ మర్మమును దేవుడు తెరిచే ఉన్నాడు. సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్, సహజాతీతమైన అనుభవం వచ్చింది అతనికి, వాక్యం పైన విశ్వాసం వచ్చింది అతనికి. వాక్యం పైన విశ్వాసం వచ్చిన వాడికి వేరే స్వరాలు వినబడవు. ఈ సంఘ శాఖ ఏమంటాను, ఆ సంఘ శాఖ ఏమంటాను, ఈ బంధువులు ఏమంటాను, ఆ బంధువులు ఏమంటాను, ఈ స్నేహితులు ఏమంటాను, ఆ స్నేహితులు ఏమంటాను, వీడేమంటాను, వాడేమంటాను, ఇవన్నీ ఉండవు. వాళ్ళు కేవలం వినగలిగేది ఒకటే స్వరం, దేవుడి స్వరాన్ని వినగలుగుతూ ఉంటారు. దే కెన్ ఓన్లీ హియర్ ద గాడ్స్ వాయిస్. వాళ్ళు దేవుడి స్వరాన్ని మాత్రమే వినగలుగుతూ ఉంటారు. మిగతా వాళ్ళు ఆ స్వరాన్ని వినలేరు. వింటున్నారా? మిగతా వాళ్ళు ఆ స్వరాన్ని వినలేరు. ఆమేన్. ఆ కారణాన్ని బట్టే ఈరోజు చాలామందికి మర్మం ఎందుకు అర్థం కావట్లేదంటే వాళ్ళకు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్, సహజాతీతమైన ఆ యొక్క పదార్థం వాళ్ళకు లేదు. సహజాతీతమైన పదార్థం వాళ్ళకు ఉంటే మర్మం వాళ్ళకు తెలుస్తుంది. ఎందుకంటే అది తెరిచేది ఎవరంటే ఆ సహజాతీతమైన జీవి, ఆ సహజాతీతమైన శక్తి, ఆ సహజాతీతమైన పదార్థమే వాళ్ళకు పాస్టర్ వాక్యం బోధిస్తున్నప్పుడు లేదా ప్రవక్త వర్తమానం వింటున్నప్పుడు దేవుడు తెరుస్తూ ఉంటాడు దాన్ని. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చూడండి, బ్రదర్ ఏమనుకున్నాడంటే, ఐ ఆల్వేస్ థాట్, నేను ఎల్లప్పుడూ అనుకున్నాను అది పుస్తకం వెనకాల ముద్రించబడి ఉన్నదని, అది ఆ పుస్తకంలో రాయబడి లేదని. హల్లెలూయా, అమనంటారా? అది ఆ పుస్తకంలో రాయబడి లేదని అనుకున్నాను, కానీ అది అక్కడే దాచబడి ఉన్నది ఆ పుస్తకంలో. దట్స్ ట్రూ. ఆమేన్. హల్లెలూయా. For whoever shall take one word from it or add one word to it. ఎవరైనా ఒక్క వాక్యము దానిలో కలిపినను లేక ఒక్క వాక్యము దాన్ని తీసివేసినను ఏం జరుగుతుందో తెలుసు కదా, మనకు ప్రకటనలో ఉంది. సో ఇట్స్ ఎ మిస్టరీ దట్స్ బీన్ ఇన్ ద బుక్ ఇన్ ది 7 church ages. కాబట్టి అది ఆ మర్మము ఈ 7 సంఘకాలముల యొక్క పుస్తకములో ఉన్నది. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ప్రొడ్యూస్డ్ ఎ మిస్టరీ. వారిలో ప్రతి ఒక్కరూ ఒక మర్మమును వాళ్ళు ఉత్పత్తి చేశారు. ఆల్ అబౌట్ వాటర్ బ్యాప్టిజం, నీటి బాప్తిజమమును, అండ్ దోస్ అదర్ థింగ్స్ దట్ దే హావ్ ఫంబుల్డ్ అబౌట్ సో లాంగ్. అనేక దినముల నుండి వారు త్రొట్టిల్లిన ఆ విషయాలన్నీ కూడా. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. బ్రదర్ బైనామ్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీకు ఇది అయ్యా అంతం యొక్క సూచన యొక్క ఇదేనా అనే వర్తమానంలో ప్రవక్త చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అది కాదని ఆయన ఋతువునకు సరిపడా ఆత్మీయ ఆహారంలో చెప్తున్నాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, మొదటిది అది చెప్పినప్పుడు తర్వాత అది కాదని ప్రవక్త ఎందుకు అంటున్నాడు అంటే ఇంకా మర్మం ఆయనకు విప్పబడలేదు అప్పుడు. బట్ వెన్ ద 7 seals ఓపెన్, ముద్రలు ఎప్పుడైతే ఆయనకు తెరవబడ్డాయో అప్పుడు ఆయనకు అర్థమైంది అది లోపట వెలపట రాయబడిన పుస్తకం అంటే అర్థం ఏంటో అప్పుడు అర్థమైంది ఆయనకు. అప్పటిదాకా ఆయన ఏమనుకున్నాడంటే వెలపట రాయబడడం అంటే ఆ పుస్తకం వెనకాల రాయబడ్డది అనుకున్నాడు ఆయన. లేకపోతే అది ఏమీ రాయబడలేదు కానీ ముద్రల చేత ముద్రించబడి అనుకున్నాడు. కానీ ప్రవక్త చెప్పినట్టు కాదు, అది అక్కడే దాచబడి ఉన్నది. రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యం. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమైందా? అందరికీ అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యం. ఆమేన్. మరి ఇంకా మనము దాని గురించి చూద్దాం.
ఇలా అంటున్నాడు 118. అంటే నేను ఇప్పుడు అయ్యా అంతం యొక్క సూచన ఇదేనన్న వర్తమానంలో చదువుతున్నాను. ఆయన ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుని వాక్యమందు విడిచిపెట్టబడిన చివర్లను ముగించినవి చివర్లను ఆ 7వ దూత వచ్చి వాటన్నిటిని సమకూర్చి వాటిని వివరించును. చూసారా, అతడు రాయవద్దు, దాన్ని ముద్రించమని ఆయన చెప్పాను. సరే, అతడు ముగించిన వెంటనే చూడండి, ప్రవక్త బ్రెన్హం గారు చెప్తున్నాడు, ఆ 7 సంఘకాలలో ఏవైతే విడిచిపెట్టబడ్డ మర్మములు ఉన్నాయో అవన్నీ 7వ దూత వచ్చి వాటిని వివరిస్తాడు. ఆమేన్. అతడు ఆ 7 ఆ మర్మములను ముగించిన వెంటనే 7 ఉరుములు వాడి శబ్దములు పలికెను. 7వ దూత ఈ మర్మములు ఏవైతే ముగించేశాడో, ఏవైతే సంఘకాలలో విడిచిపెట్టబడిన విషయాలు ఉన్నాయో, ఆ నీటి బాప్తిజమము వింటున్నారా, ఆ దైవత్వమును గూర్చి ఆ మర్మాలు ఏవైతే విడిచిపెట్టబడ్డాయో అవన్నీ కూడా 7వ దూత చేంజ్ చేస్తాడు. వాటిని ఆ మర్మములన్నీ విప్పుతాడు ఆయన. ఆయన విప్పిన వెంటనే, అవి ముగించిన వెంటనే 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. యోహాను రాయుటకు ప్రారంభించగా వాటిని రాయవద్దని దాన్ని ముద్రించమని ఆయన చెప్పాను. ఆ గ్రంథం లోపల ఉన్న 7 ముద్రలలో మొదటిగా విప్పబడెను. అది ఒక ఉరుము ధ్వనితో విప్పబడెను. దేంతో విప్పబడిందట? దట్స్ రైట్. మరి 7 ఉరుములు ఇంకా బయలుపరచబడలేదు అంటే అర్థము, ఇప్పుడు వాళ్ళు 7 ముద్రలు ఇంకా తెరవబడలేదని అంటున్నారు. ఎందుకంటే మొదటి ముద్రను విప్పింది ఏంటిది? ఉరుమేనా? మొదటి ఉరుమేనా? రెండో ముద్రను విప్పింది రెండవ ఉరుము. మూడవ ముద్రను విప్పింది మూడవ ఉరుము. సో ఇప్పుడు మనం చూస్తే 7 ముద్రలను విప్పింది 7 ఉరుములు. అంటే ఇప్పుడు 7 ఉరుములు బయలుపరచబడలేదు అన్నాను అనుకో, అంటే ఇప్పుడు 7 ముద్రలు కూడా బయలుపరచబడలేదు అని అర్థం. ఎందుకంటే 7 ఉరుములే 7 ముద్రలను బయలుపరిచేది. 7 ఉరుముల యొక్క స్వరమే 7 ముద్రల యొక్క వర్తమానాన్ని తెరిచేది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆమెనంటారా? ఆ మొదటిది ఉరుము ధ్వనితో విప్పబడిన ఎడల ఆ రెండవది కూడా ఆ విధముగానే విప్పబడవలెను. అనగా వెనక వండినవి కూడా ఆ విధముగానే విప్పబడవలెను. మొదటిది ఉరుము ధ్వనితో విప్పబడితే ఇప్పుడు రెండవ ముద్ర కూడా ఉరుము ధ్వనితోనే విప్పబడాలి. ఆ మిగతావన్నీ కూడా ఏంటిదట? ఉరుము ధ్వనులతోనే విప్పబడాలి. హల్లెలూయా. ఏమి జరుగునో గమనించండి. ఆ దర్శనము లేఖనమై ఉండిన అది లేఖనముతో వివరించబడవలెను, లేక ఆ లేఖనం ఒక కొనసాగింపుగా ఉండవలెను. ఏది? ప్రవక్తకు వచ్చిన దర్శనం. గమనించుడి, ప్రకటన 10:3-4 వచనాలు. 7 ఉరుములు 7 ఉరుములుగా ఉన్నవి. అంతలో గమనించుడి 3-4. అప్పుడేం జరిగినది? ఒక బలమైన దూత ఒట్టు పెట్టుకొని కాలము ముగించిపోయినది. ఈ ఉరుములు మీరు చూడండి, అవి ఆ శబ్దములను తెచ్చుచున్నవి. దాని గురించి తలంచి చూడుడి. ఒక దూత మేఘమును ధరించుకొని ఉన్నాడు. ఒక వర్షపు ధనస్సు ఆయన తలను ఆవరించి ఉన్నది. ఎందుకు? ఆయన ఎవరో మీకు తెలియనా? భూమి మీద ఒక పాదమును, సముద్రం మీద మరొక పాదమును పెట్టి తన చేతులెత్తి ఆ 7 ఉరుములు వాటి శబ్దములు పలికినప్పుడు ఇక ఆలస్యం ఉండదని ఒట్టు పెట్టుకొనెను. అట్లయిన దేవుని యొక్క మర్మముల సేవా కార్యక్రమము ముగించిపోయిన ఎడల ఆ వచ్చుచున్న ఆ 7 ఉరుముల ఏమై ఉండును? మనలాంటి నమ్రత గల చిన్న సంఘములో సర్వశక్తుడు వచ్చి ఆయన ప్రజల యొక్క తగ్గు స్థితిని అంగీకరించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఇప్పుడు ప్రవక్త ఇంకంటున్నాడు, ఇప్పుడు వినండి, ఈ దూత పరలోకము నుండి వచ్చుచున్నాడు. తక్కిన ఆ 7 సంఘకాల వర్తమానికులు భూ సంబంధమైన వారు.
అయితే ఆ దూత వర్తమానమంతయు ముగించిపోయినది. ఆ 7వ దూత సమస్తమును పూర్తి చేసెను. ఈ దూత భూమికి వచ్చుట లేదు. ఇతడు భూమి నుండి వచ్చిన ఆ సంఘకాలంలో వర్తమానికుల వలె భూ సంబంధమైన మనిషి కాదు, అది ముగించిపోయినది. అయితే ఈ దూత తర్వాత ప్రకటనలను అంటే ప్రవచనములను తెచ్చుచున్నాడు. ఒక దూత అనగా ఒక వర్తమానికుడు అని అర్థం. అంటే ప్రవక్త ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే పరలోకం నుండి వచ్చిన దూత గురించి. ఆయన మిగతా భూ సంబంధమైన వర్తమానికులు లాంటి వాడు కాదు. ఆయన ఆ వర్తమానికుల పని అయిపోయింది, వాళ్ళు పూర్తి అయిపోయింది, వాళ్ళ కాలం పూర్తి అయిపోయింది. హల్లెలూయా. వాళ్ళ వర్తమానం అంతా ముగించబోయింది. వింటున్నారా? కానీ ఈ దూత భూమికి వస్తున్న ఈ దూత మాత్రం ఒక వర్తమానికుడై ఉన్నాడు. ఆయన పరలోకము నుండి అగ్ని స్తంభమును మేఘమును ధరించుకొని దిగి వచ్చాను. ఇజ్ ఇట్ రైట్? ఆయన తలపైన వర్షపు ధనుసు ఉండెను. వర్షపు ధనుసు అనగా ఒక నిబంధన. అది క్రీస్తుగా ఉండి ఒక పాదము భూమి మీదను మరియు మరొక పాదము సముద్రం మీదను ఉంచి ఇక ఆలస్యం ఉండదని ప్రమాణము చేయుచున్నాడు. అయ్యలారా, మనం ఎక్కడున్నాము? ఇదంతా ఏమిటి? నేను మిమ్మల్ని అడుగుచున్నాను. ఆ తక్కిన దూతలు వర్తమానికులు, వారు భూ సంబంధ మనుషులు. ఏది ఆ మిగతా 7గురు ఎవరైతే ఉన్నారో ప్రవక్త చూశాడే, వాళ్ళు భూ సంబంధమైన మనుషులు. కానీ ప్రకటన 10లో దిగి వస్తున్నది మాత్రం అతను భూ సంబంధమైన వాడు కాదు, అతను పరలోక సంబంధమైన వాడు. అతను ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు. అతను ఒక పాదము సముద్రం మీదను ఇంకో పాదమును భూమిపైన మోపుతూ మరి ఆయన అగ్ని స్తంభముతో మేఘ స్తంభంతో వస్తా ఉన్నాడు. ఆయన వర్షపు ధనుసు ఆయనకు ఉన్నది. వర్షపు ధనుసు దేని సూచిస్తా ఉన్నది అన్నాడు? నిబంధన దూత. హల్లెలూయా. కానీ మిగతా వాళ్ళందరూ, ఆ తగిన దూతలందరూ ఎవరు? వారు భూ సంబంధమైన మనుషులు. లవోదిక సంఘములో ఉన్న దూతకు దీన్ని చెప్పుచున్నాడు. ఎఫెసీ సంఘపు దూతకు చెప్పుచున్నాడు. ఏది? ఎఫెసీ సంఘములో ఉన్న దూతకి ఇలాగు రాయము, లవోదిక సంఘాలంలో ఉన్న దూతకి ఇలాగు రాయము. ఉందా లేదా అక్కడ? భూ సంబంధ వర్తమానికులు చూసారా? మనుష్యులు, వర్తమానికులు, ప్రవక్తలు మరి మొదలగు సంఘము కొరకు వీరు ఉన్నారు. అయితే ఈయన భూమి నుండి రాలేదు, ఆయన పరలోకము నుండి దిగి వచ్చుచున్నాడు. ఎందుకనగా మర్మములని ముగించిపోయినవి. ఆ దూత చెప్పినది ఏమనగా ఆ మర్మము సమాప్తం అవుతున్నప్పుడు ఇక సమయము ఉండదు. ఆ 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలుకును. మనము ఏ విధముగా ఎత్తబడి విశ్వాసములో ప్రవేశించవలనో దానిని తెలిపినవిగా ఒకవేళ అది ఉన్నదా? అన్నిటి ఆయన ప్రశ్న అడుగుతా ఉన్నాడు. మనము ఏ విధముగా ఎత్తబడి విశ్వాసములో ప్రవేశించవలనో దానిని తెలిపినవిగా ఒకవేళ అది ఉన్నదా? ఏది? ఆ 7 ఉరుములు ఎత్తబడి విశ్వాసాన్ని ఇచ్చేవిగా ఉన్నాయా? అవి అదేనా? మనం గోడలపై నుండి దాటగలమా? ఏదో జరుగుటకు నిర్ణయమైనది. ఈ పాత చెడిపోయిన నీచమైన శరీరములు మారబోచున్నవా? ప్రశ్న అడుగుతాడు ప్రవక్త ప్రతిదీ కూడా. హల్లెలూయా. ఓ ప్రభువా, దాన్ని చూచుటకు నేను జీవించేదనా? నేను చూడగలిగినంత అవి చేరువైనవా? అది ఈ తరమేనా? అయ్యలారా, నా సోదరులారా, ఇది ఏ సమయము? మనం ఎక్కడున్నాము? అన్ని ప్రశ్నలు ఆయన అడిగేదంతా. ఆమేనంటారా? తర్వాత ఆయన ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అది మాట్లాడుతూ వస్తుంటున్నాడు, ఇక ఆలస్యం ఉండదు, కాలము గతించిపోయినదని ఆయన ప్రకటించుచున్నాడు. ఆ వస్తున్న దూత ఏమని ప్రకటిస్తున్నాడు? కాలం ఇక ముగించబడుతున్నది, ఇక కాలం అనేదే ఉండదు. ఇక ఏమి జరిగినది? ఇప్పుడు ఆ విధముగా ఉన్నదా సోదరుడా? తీవ్రంగా ఆలోచించుము. అది అలా ఉన్న ఎడల ఆ పిరమిడ్నకు ఆ 7 ఉరుములు తలరాయిగా వచ్చి చేర్చున్నవి. వావ్. ఆ పిరమిడ్కి ఆ 7 ఉరుములు, ఆ 7 ఉరుములే తలరాయిగా. అంటే ఇప్పుడు తలరాయి ఏంటిది? అది 7 ఉరుములు. డూ యు క్యాచ్ ఇట్? ఆ పిరమిడ్కి తలరాయి ఏంటిది? ఇప్పుడు 7 ఉరుములు. 7 ఉరుములే ఆ పిరమిడ్కి తలరాయి. మరి ప్రవక్త చెప్పినట్టుగా ఇప్పుడు
ఈ పిరమిడ్ ఏదైతే ఉందో అది యంత్రపు శక్తి అయితే, అది యంత్రమైతే దీన్ని కదిలించి దీన్ని జీవింపజేసే శక్తి ఏంటిదంటే అదే తలరాయి అయి ఉన్నది. మెకానిక్స్ అండ్ డైనమిక్స్, ఇంగ్లీష్లో దాన్ని మెకానిక్స్ డైనమిక్స్ అంటారు. మెకానిక్స్ అంటే యంత్రం. యంత్రం తనకు తాను కదలదు. యంత్రమును కదిలించాలి అంటే దానికి ఖచ్చితంగా డైనమిక్స్ కావాలా. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు ఈ పిరమిడ్ ఏదైతే ఉందో 7 సంఘ కాలాలు, దానికి 7 ఉరుములే ఇప్పుడు ఎలా ఉన్నదట ఇప్పుడు అదే ఆ 7 ఉరుములే తలరాయిగా ఉన్నదన్నాడు. అంటే ఇప్పుడు ఈ యంత్రాన్ని కదిలించే శక్తి ఏంటిదంటే ఇప్పుడు ఆ పైనుండి వస్తున్న శక్తి అదే తలరాయి అయి ఉన్నది. అది మెకానిక్స్ని కదిలిస్తున్నది డైనమిక్స్. ఆ మెకానిక్స్ పైన వస్తున్నది డైనమిక్స్. ఆ యంత్రముల పైకి వస్తున్నది ఏంటిదంటే ఆ యొక్క కదిలించు శక్తి, ఆ యొక్క జీవింపజేయు శక్తి, ఆ 7 ఉరుముల యొక్క వర్తమానం తలరాయిగా వస్తా ఉన్నది. ఆ పిరమిడ్నకు ఆ 7 ఉరుములు తలరాయిగా వచ్చి చేరుచున్నవి. మీకు ఆ పిరమిడ్ వర్తమానం జ్ఞాపకం ఉన్నదా? ఏది? ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం. పిరమిడ్ వర్తమానం ఏంటిది? ఒక పరిపూర్ణ. అక్కడ 7 స్టెప్స్ ఉన్నాయి. 7 మెట్లు ఉన్నాయా లేవా? చూస్తున్నామా లేదా? విశ్వాసము, జ్ఞానము, ఆశ, నిగ్రహము, సహనము, భక్తి, సోదర ప్రేమ. అవునా కాదా? ఉన్నాయా 7 స్టెప్స్? మరి ఆ 7 స్టెప్స్, ఆ 7 మెట్లు ఏంటిది? ఆ 7 మెట్లే ఆ పిరమిడ్లో ఉన్న క్రీస్తు ఒక శరీరం అయి ఉన్నది, వధువై ఉన్నది. అవునా కాదా? ఇప్పుడు వధువు అలా కట్టబడతా ఉన్నది. కానీ ఆమె పైకి వస్తున్నది ఏంటిదంటే ఇప్పుడు ఆ 7 ఉరుములు తలరాయిగా వస్తూ ఉన్నది. ప్రవక్త అంటున్నాడు, మీకు ఆ పిరమిడ్ వర్తమానం జ్ఞాపకం ఉన్నదా? అది తలరాయిగా ఉన్నది. అదేం చేయుచున్నది? పరిశుద్ధాత్మ, బాగా వినండి ఇది, పరిశుద్ధాత్మ ఒక్కొక్క వ్యక్తిని కప్పుచు. పరిశుద్ధాత్మ ఒక్కొక్క వ్యక్తిని కప్పుచు మన విశ్వాసములో నీతిని, దైవభక్తిని, విశ్వాసమును ఆ విధముగా చేర్చుకొనుచు వెళ్ళినప్పుడు మనలను ముద్రించుచున్నది. గుంపుగా కాదు, ఒక్కొక్క వ్యక్తికి కప్పుచు. అంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే క్యాపింగ్ అంటే మూత వేయడం లేదా తలరాయిగా రావడం. ఒక్కొక్క వ్యక్తికి ఇండివిజువల్స్, ఒక్కొక్క వ్యక్తికి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట అంటే పరిశుద్ధాత్మ తలరాయిగా వారికి వస్తూ వారికి ఆ 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 మెట్లు, ఆ 7 గుణలక్షణాలు అవి ఆయన ఇవ్వడం మొదలు పెడుతున్నాడు. అవి ఇచ్చి ఏం చేస్తున్నాడంటే చివరికి ముద్రిస్తా ఉన్నాడు ఆయన. మనము 7 కార్యములను పొందు వరకు వాటిని చేర్చుకొనుచు వెళ్ళదాము. ఆ 7వది ప్రేమ, అది దేవుడై ఉన్నాడు. ఆ విధముగా ఆయన ఒక వ్యక్తికి చేయును. గమనించారా? సంఘానికి కాదు, ఒక వ్యక్తికి చేయును ఆయన. ఎందుకంటే ఇదంతా వ్యక్తిగతంగా దేవుడు చేస్తున్న కార్యమై ఉన్నది. ఇది వ్యక్తికి ఆయన తలరాయిని ఇస్తా ఉన్నాడు ఆయన. ఆ విధముగా ఒక వ్యక్తికి చేయును. ఆయన అతనిని కప్పుచు మరి పరిశుద్ధాత్మ చేత ముద్రించును. కప్పుచు అంటే అర్థము ఆ మూత వేయచ్చు. ఆ తలరాయిగా ఉంటూ, ఆ వ్యక్తికి తలరాయిగా ఉంటూ అతని పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు జూనియర్ జాక్సన్ గూర్చి, జూనియర్, నేను నీ కళను తీసుకొనడానికి ఇష్టపడుచున్నాను. చూడుము, జూనియర్ కొన్ని నెలల క్రితము ఈ పిరమిడ్ వర్తమానం ముగించుటకు ముందు ఈ కళను చూచాను. ప్రవక్త ఆ పిరమిడ్ వర్తమానం బోధించక మునిపే జూనియర్ జాక్సన్కి కళ వచ్చింది. ఆ కళను గురించి ఏమిటని నువ్వు అడిగితివి. నెబుకద్నెజరుకు కళ వచ్చినది, దానిని దానియేలు వివరించాను. కళలు ఎవరికైనా వస్తాయి. కళలు వచ్చిన వాడు భక్తిపరుడు అని అనుకోవద్దు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు నేను వివరిస్తాను, జాగ్రత్త వినండి. దీన్ని తీసుకొనే కొనసాగింపు పరిచర్య వాళ్ళు ఎవరు? కొనసాగింపు పరిచర్య అని బోధించేవాళ్ళు. విలియం బ్రెన్హామ్ తర్వాత జూనియర్ జాక్సన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే జూనియర్ జాక్సన్ యొక్క కళను దేవుడు
అయ్యా అంతం యొక్క సూచన ఇదే అనే వర్తమానంలో చూడు దేవుడు ఎలా వాడుకున్నాడో, దేవుడు ఎలా మాట్లాడాడో చూడు, జూనియర్ జాక్సన్కి దేవుడు కలలిచ్చాడు అని చెప్పి, తర్వాత విలియం బ్రెన్హామ్ తర్వాత తనే అని చెప్పే కలలు కూడా ఎన్నో ఆయన చెప్పాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, జూనియర్ జాక్సన్ ఒక కళ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైంది. అయ్యా అంతం యొక్క సూచన ఇదే అనే వర్తమానంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు దాన్ని వాళ్ళు లాభదాయకంగా తీసుకొని, ఆసరగా తీసుకొని వాళ్ళు ఏమని చెప్తారంటే, చూడు విలియం బ్రెన్హామ్ గారు ఉన్నప్పుడే జూనియర్ జాక్సన్కి కళలు వచ్చినాయి. విలియం బ్రెన్హామ్ గారు ఆయన కళను తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎన్నో కళలు వచ్చినాయి. ఆ కళలలో మరి దేవుడు ఆయనతో ఏమని మాట్లాడాడంటే, విలియం బ్రెన్హామ్ తర్వాత అది ఆయనే అని చెప్పేసి మాట్లాడాడు. విలియం బ్రెన్హామ్ గారి తర్వాత కొనసాగింపు పరిచర్య అది ఎవరిదంటే జూనియర్ జాక్సన్ అని చెప్పి దేవుడు మాట్లాడాడని వాళ్ళు అంటారు. ఇప్పుడు చూడండి, ప్రవక్త పరిశుద్ధాత్మ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. జూనియర్ జాక్సన్ గురించి మరీ పేరెత్తి, ఎవరో పేరెత్తలేదు, మిగతా 6 ఉన్నారా లేదా? అక్కడ మిగతా 6 ఉన్నారా లేదా అండి? సోదరుడు బీలర్ ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. సోదరుడు రాయ్ రాబర్సన్ ఉన్నాడు, అలానే సోదరి కాలిన్స్ ఉన్నది, అలానే సోదరుడు పార్నల్ కూడా అక్కడే ఉన్నాడు, అలానే సోదరి స్టెఫీ కూడా ఉందా లేదా? మిగతా 5 అక్కడే ఉన్నారు. కానీ ప్రవక్త వాళ్ళ గురించి మాట్లాడతలేడు, జూనియర్ జాక్సన్ గురించే మాట్లాడుతున్నాడు. జూని, నేను నీ కళను తీసుకోవడానికి ఇష్టపడుచున్నాను. చూడుము జూనియర్, కొన్ని నెలల క్రితము ఈ పరమైన వర్తమానం ముగించడానికి ముందు ఈ కళను చూచెను. ఆ కళను గురించి ఏమిటని నువ్వు అడిగితివి. నెబుకద్నెజరుకు కళ వచ్చినది, దానిని దానియేలు వివరించాను. ఇప్పుడు జూనియర్ జాక్సన్ ఏమంటానంటే, నెబుకద్నెజర్ కళ వచ్చిందంటే నువ్వు ఇప్పుడు నెబుకద్నెజర్వి, నువ్వు నేను దానియేలుని, నేను డు యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? కళలు ఎవరికైనా రావచ్చు. చూడండి, బైబిల్లో ఫరోకు కళ రాలేదా? యోసేపు కాలంలో పానదాయకుడు భక్ష్యదాయకుడు ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి కూడా కళలు రాలేదా? వినపడతలేదు నాకు. కళలు ఎవరికైనా రావచ్చు. కళలు వచ్చినంత మాత్రాన తన ఆత్మ సంబంధమైన వ్యక్తిని అనుకోవద్దు. కళ వచ్చినంత మాత్రాన, ఆ కళ వాక్యములో ఉపయోగపడినంత మాత్రాన అతను ఆత్మ సంబంధం అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నెబుకద్నెజర్ కళ 4 అగ్రరాజ్యాలు మామూలుగా చూపించలేదు దేవుడు. ఆయనకు 4 అగ్రరాజ్యాల యొక్క పరిపాలన చూపించాడు ఆయన. నెబుకద్నెజర్ ఎవరు? ఒక అన్యుడు, బహుదేవత ఆరాధికుడు. కానీ దేవుడు ఆయనకి ఏం చూపించాడు? ఇప్పుడు మన కాలం వరకు చూపించాడు. పాదముల దగ్గర వచ్చిన రాజ్యం గుర్తుకులేదా మీకు? దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజుకు కళ వచ్చిందా లేదా? 3వ అధ్యాయంలో దానియేలు ఆ కళకు అర్థం చెప్తున్నాడా లేదా? కళ చెప్తున్నాడు, కళ భావం కూడా చెప్తా ఉన్నాడు. మరి అక్కడ భావంలో ఏమన్నాడు? రాజా, 4 అగ్ర రాజ్యాలు ప్రపంచాన్ని ఏలబోయేదాన్ని నీకు చూపించాడు దేవుడు. మొదటిది నువ్వు చూసింది ఆ విగ్రహములో, ఆ ప్రతిమలో శిరస్సు బంగారం, మేలి బంగారంతో చేపట్టది. అది ఎవరో కాదు, నీ రాజ్యమే అది. అలాగని నెబుకద్నెజర్ రాజు ఏమన్నా ఆత్మ సంబంధమైన వ్యక్తా? అతను ఏమన్నా భక్తుడా? వినబడతలేదు నాకు. ఆ తర్వాత కూడా అతనికి ఇంకో కళ వచ్చిందా లేదా? ఆ తర్వాత కూడా ఇంకో కళ వచ్చిందా లేదా? ఆ కళలో ఆయన గురించే వచ్చింది. అది కూడా దానియేలు వచ్చి చెప్పేశాడా లేదా? ఏమయ్యాడు? జంతువు మనసు వచ్చేసిందా? అడవిలో జంతువు వలె మారిపోయాడా లేదా? అయ్యో, చదవలేదా మీరు బైబిల్లా? సో ఇప్పుడు కళలో వచ్చినంత మాత్రాన తన ఆత్మ సంబంధాన్ని అనడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి, ఫరో ఉన్నది, జరగబోయే ప్రపంచంలో జరగబోయే దాన్ని చూపించాడు దేవుడు ఫరోకి. యోసేపు వచ్చి దాన్ని చెప్పాడా లేదా? 7 సంవత్సరాలు బహు విస్తారముగా పంటలు పండుతాయన్నాడు. ఆ తర్వాత 7 భయంకరమైన కరువులు వస్తాయని అన్నాడు. 7 సంవత్సరాలు అన్నాడా లేదా? మీకు అర్థమైందా నేను చెప్తున్నాను? సో కళలు వచ్చినంత మాత్రం నువ్వు ఆత్మ సంబంధం అని ఎప్పుడు అనుకోవద్దు. బికాస్ సమ్ పీపుల్ ఫీల్, కొంతమంది సంఘంలో కూడా ఫీల్ అవుతూ ఉంటారు, నాకు కళ వస్తుంది తెలుసా, దేవుడు నాకు కళ ద్వారా మాట్లాడు. అయితే ఏంది?
నేను అడుగుతా ప్రశ్న, అయితే ఏంది? ఏం చెప్పు. నెబుకద్నెజర్ కూడా వచ్చింది, ఫరోక్ కూడా వచ్చింది, పానదాయకుడు భక్ష్యదాయకుడు కూడా వచ్చింది. బైబిల్లో ఇలా చాలామంది పేర్లు చూపిస్తా నేను. ఇప్పుడు ప్రవక్తను అంటున్నాడు, నెబుకద్నెజర్కి కల వచ్చినది, దానిని దానియేలు వివరించెను, అన్యుల ప్రారంభ కాలమును వివరించెను, అది పోయిన వెంటనే అలాంటిదే ఒకటి వచ్చాను, దానిలో ఏ కొంతైనను తప్పిపోలేదు. ఎందుకంటే దీన్నే ఇప్పుడు కొనసాగింపు పరిచయ వాళ్ళు ఇగో ఈ పాయింట్నే తీసుకుంటారు. జూనియర్ జాక్సన్కి వచ్చిన కళ ఎంత ప్రాముఖ్యమైనదో చూడు, ప్రవక్త పరిచయం గురించి చెప్పాడు. మరి ఆ కళ రైట్ అయితే మిగతా కళలు కూడా రైట్ అయి ఉంటాయి కదా. వాళ్ళు ఎంత తెలివిగా మాట్లాడతారంటే, ఈ కళ రైట్ అయితే ప్రవక్త ఆయన కళను అంతగా ప్రస్తావిస్తే ఇంకా చాలా వర్తమానంలో ఇదే కళను చాలాసార్లు ప్రవక్త చెప్పాడు. సో వర్తమానాలు అన్నింటిలో ఆయన ప్రస్తావిస్తే చూసినావా అంత గొప్ప భక్తుడైనా, మరి ఆయన అందుకే ఆయనకు కొనసాగింపు పరిచయం ఇచ్చిందని వీడు చాలా తెలివిగా వాక్యాన్ని వాడు ఎంత చక్కగా వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటారు అంటే అంత అనుకూలంగా మలుచుకుంటారు. కానీ ప్రవక్త గారు చెప్పేశాడు, నీకు నెబుకద్నెజర్ తేడా ఏం లేదు. ద హోలీ గోస్ట్, ద ప్రాఫిటిక్ స్పిరిట్, పరిశుద్ధాత్మ, ప్రవచనాత్మకమైన ఆత్మ. అది పక్షిరాజ ఆత్మ ఏంటిది? ప్రవచనాత్మకమైన ఆత్మ. ప్రవచనాత్మకమైన ఆత్మ. పక్షిరాజ ఆత్మ ఏంటిదండి? ప్రవచనాత్మకమైన ఆత్మ. అంటే అర్థమేంటిది? ప్రవచనాన్ని చెప్తా ఉంటుంది అది. జూనియర్ జాక్సన్ గురించి దేవుడికి ముందే తెలుసు, ఇతను ఇలాంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొస్తాడని. అందుకే దేవుని ఒక ఆత్మ ముందుగానే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ముందుగానే పరిశుద్ధాత్మ మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. నెబుకద్నెజర్కు కల వచ్చినది, దానిని దానియేలు వివరించాను. అంటే నువ్వు ఒక నెబుకద్నెజర్వి, నేను ఒక దానియేలుని. అన్యుల ప్రారంభం కాలమును వివరించాను, అది పోయిన వెంటనే అలాంటిదే ఇంకోటి వచ్చింది, దానిలో ఏ కొంతైనను తప్పిపోలేదు. నెబుకద్నెజర్ కళకు వచ్చిన ఆ కళలో ఏ కొంచెం కూడా తప్పిపోలేదు. తప్పిపోయిందా? మీరు గమనించండి, ఆ బండలపై ఉన్న రాతను మీరు గమనించారా? అతని కొరకు నేను దాన్ని వివరించుచున్నప్పుడు వారు ఎంతో ఉప్పొంగిపోయారు. అనేక సంవత్సరం తర్వాత దేవుని మర్మంగా ఉండిన దానిని గ్రహించగలిగితిమి. అదేగానా ఉండిన మరియు అప్పుడు గమనించండి, ఒక మర్మమైన మార్గములో మేము ఒక పదునైన గుణపమును తీసుకొని గాలిలో నుండి ఆ పైకప్పును తెరిచినప్పుడు అక్కడ ఆ తెల్లటి చలవరాయి ఉండినది. అసలు ప్రవక్త జూనియర్ జాక్సన్ కళ అని చెప్పి ఆయన ఎందుకు నెబుకద్నెజర్ గురించి మాట్లాడిండు? అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఆ 2 లైన్లు చూడండి. నెబుకద్నెజర్కి కూడా కళ వచ్చింది, దానియేలు దాన్ని వివరించాడు, అన్యుల ప్రారంభం కాలమును వివరించాడు, అది పోయిన వెంటనే అలాంటిదే ఇంకోటి వచ్చింది కదా, దానిలో ఏ కొంతైనా తప్పిపోలేదు అని చెప్పి ఇప్పుడు జూనియర్ జాక్సన్ కళను వివరిస్తాడు. మీరు గమనించండి, హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ, ప్రవచనాత్మకమైన ఆత్మ. అది పక్షిరాజ ఆత్మ, ప్రవచనాత్మకమైన ఆత్మ. ముందే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, జాగ్రత్త, నెబుకద్నెజర్కి నీకేం తేడా లేదు, నువ్వు పెద్ద భక్తిపరుడని అనుకోకు. ఎందుకంటే ప్రవక్తకు తెలుసు, ఆయన వెళ్ళిపోయినాక ఇతను ఒక పెద్ద ఏమని చెప్పుకుంటాడంటే, తనకు తానుగా విలియం బ్రెన్నామ్ తర్వాత కొనసాగింపు పరిచయం దేవుడు నాకే ఇచ్చాడు అని చెప్పుకుంటాడు. అందుకే దేవుడు ముందుగానే ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ మెసేజ్లా ముందుగానే పరిశుద్ధాత్మ జవాబు పెట్టుంచాడు. అక్కడ సందర్భం ఏమైనా ఉందా అసలు? ఇక్కడ నెబుకద్నెజర్ గురించి కానీ అతని కళ గురించి కానీ రావడానికి ఏమైనా సందర్భం ఉందా? సరే, దాన్ని ఏమైనా వివరించిండు ఆ ప్రవక్త? 2 లైన్లో చెప్పేశాడు. ఆ తర్వాత జూనియర్ జాక్సన్ కళ దగ్గరికి వెళ్ళిండు. అంటే మనకి ఏమర్థం కావాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు జూనియర్ జాక్సన్ ఒక నెబుకద్నెజర్ లాంటి వాడు, ప్రవక్తనో దానియేలు లాంటి వాడు అని మనకు అర్థం కావాలా? ఆమెనంటారా? అర్థమైందా నాకు చెప్పింది? ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడు? ఆ బండపైన రాత గురించి మాట్లాడడం. అదే జూనియర్ జాక్సన్లో చూసిన ఆ యొక్క కళలో ఆ బండపైన రాత, మర్మమై ఉన్న రాత ఉందా లేదా? హల్లెలూయా.
దానిని వివరించి చెప్తున్నప్పుడు అందరూ ఉప్పొంగిపోయారట. అమనంటారా? తర్వాత ఆయన ఒక గుణపం లాంటిది, అదే రాజకటకమును తీసి ఆయన ఏం చేశాడు, దాన్ని ఆ పైకప్పును తీసినప్పుడు హల్లెలూయా, దాని లోపల ఒక చలవరాయి ఉండినది. అయితే అది వివరించబడలేదు. అక్కడ అక్షరములు లేవు, తెల్లని రాయి అది, దానిపైన ఏం అక్షరం లేదు. హల్లెలూయా. జూనియర్కు దానిని వివరించలేదు. నేను దాని వైపు చూచి సోదరులతో ఇలా చెప్పాను, దీనిపైనే చూడుము, అది రాత్రి నెరవేరినది. బాగా వినండి మాట, దీని వైపే చూడుము అని చెప్పిన ఆ తర్వాత అంటున్నాడు ప్రవక్త, అది రాత్రి నెరవేరినది. వారు దానిని చదువుచుండగా నేను పడమటికి దిశగా వెళ్ళిపోయాను. ఎందుకొరకు? దానిపై రాస్తున్నది ఏమిటనే దాని వివరణ గ్రహించడానికి గాను వెళ్ళవలసి ఉండేనా. జూనియర్ జాక్సన్ కళ ప్రకారంగా ప్రవక్త వెళ్ళిపోయాడు, పడమటి వైపుకి వెళ్ళిపోయాడు. ఏది పశ్చిమం వైపు. ఎందుకు వెళ్ళాడట? ఆయనే అడుగుతున్నాడు, ఎందుకొరకు అటువైపు వెళ్ళింది, ఎందుకొరకు? దానిపై రాస్తున్నది ఏమిటి అని దాని వివరణ గ్రహించడానికి గాను వెళ్ళవలసి ఉండేనా. ఆ శబ్దములు, ఆ ధ్వనులు, ఆ మరుసటి ఉదయం నన్ను ఎంతగా కదిలించినగా, ఈ కట్టడం ఎంత ఎత్తునున్నదో అంత ఎత్తుకు నన్ను పైకి లేపినది. ఆ దూతల సమూహములో 7 దూతలు, వారు ఒక పిరమిడ్ ఆకారంలో ఉన్నారు. ప్రవక్తను పైకి లేపినాయి, ప్రవక్తను వాటి మధ్యలోనికి తీసుకెళ్ళింది. ఆ 7 దూతల ఆకారంలో ఉన్న, పిరమిడ్ ఆకారంలో ఉన్న ఆ యొక్క దూతల మధ్యలోనికి వచ్చినవి ఆ ఉరుములేనా? ప్రశ్న అడుగుతాను ప్రవక్త. వచ్చినవి ఆ ఉరుములేనా? అది వీలుపడునా? ఇదంతయు వివరించబడినవి. ఆయన కళ ప్రకారము అదంతయు ముగించిపోయినది. దేవుని వాక్య ప్రకారం ఆ 7వ వర్తమానికుడు సమస్తమును ముగించును. ఆ 7వ దూత వర్తమానం ముగియును. అప్పుడు ఆ 7 ఉరుములు వాటిపైన తలరాయిగా దొర్లి వచ్చినవి. అనేకులైన ప్రజలకు అవి బయలుపరచబడవలసిన 7 ముద్రలని ఎరగకున్నారు. హల్లెలూయా. ప్రవక్త స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, ఆ తలరాయి వివరించబడలేదు. చూడండి, ఆ తలరాయి వివరించబడలేదు. జూనియర్ జాక్సన్ కళలో ఆ తలరాయి వివరించబడలేదు. చూడమన్నాడు, వెళ్ళిపోయాడు ప్రవక్త. ఎందుకు వెళ్ళాడట అంటే, పశ్చిమమునకు వెళ్ళి తిరిగి వెనుకకు తిరిగి వచ్చినది. ఎందుకట? ఈ 7 దూతలు కూటముగా నా యొద్దకు వచ్చారు. పునరుద్ధానం దినములో నేను మిమ్మల్ని కలుసుకున్నప్పుడు నేను అబద్ధం ఆడుట లేదని మీరు తెలుసుకుందురు. దేవుడు నా తీర్పురై ఉన్నాడు. నేను గత దినములో మాట్లాడిన 2వ అంతము ఘట్టం ఇదేనా? ఇంకేదైనా సంఘం కొరకు వచ్చుచున్నదా? నాకు తెలియదు. ఆ కొద్ది దానిపైన నేను నిలుచుందును, అయితే దానితో ముందుకు కొనసాగుదును. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, అది ఆ బలము గల ఉరుముగా ఉండునా, లేక ఆ 7 కూటములో సమూహములో ఉన్న 7వ దూతగా ఉన్నాడా? అది ఆ 7వ కాలపు కూటముగాను సమూహముగాను పిరమిడ్ ఆకారములో 3 వాటికి పై 1 నిలిచినదై ముక్కోణపు ఆకారములో నిత్యత్వము నుండి దిగొచ్చినవి. ప్రవక్త ఏమంటున్నాడంటే, 3 ఒకవైపు, 3 ఇంకో వైపు, ఇంకొకటో మధ్యలో 1, మొత్తం 7 దూతలు ఎలా వచ్చారట అంటే, వాళ్ళు పిరమిడ్ ఆకారంలో దిగొచ్చారు. ఆ తలరాయిని తెచ్చు ఉరుముల మర్మముగా ఇదేనా? తలరాయిని తీసుకొచ్చేదే ఉరుములు, 7 ఉరుములు. హల్లెలూయా. పిరమిడ్ మూయబడలేదని మీకు తెలియను. తలరాయి ఇంకను రావాల్సి ఉన్నది, అది ధృవీకరించబడినది. సోదరి సోదరులారా, అది అలాగూ ఉండునా? 3-4 సంవత్సరాల క్రితము ఆయన నాతో చెప్పినట్టుగా ఇది 3వ ఈడుపుగా ఉండునా? ఇప్పుడు వినండి, ఇది
ఇప్పుడు 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 7 ముద్రల యొక్క మర్మం ఏంటిది? మూడవ ఈడుపు. మొదటి ఈడుపులో ఏమి జరిగిందో మీకు జ్ఞాపకం చేసుకోనండి. నేను దాన్ని వివరించడానికి ప్రయత్నించాను, అయితే దానిని వివరించొద్దని ఆ దూత చెప్పాను. రెండవ ఈడుపు వివరించుటకు ప్రయత్నించకము అని ఆయన చెప్పాను. ఆయనను నేను దానిని వెలుపలకు తెచ్చాను. మీకు జ్ఞాపకం ఉన్నదా? మీ అందరికీ జ్ఞాపకం ఉండవచ్చు. అవి టేబుల్ అందున్నవి, ప్రతిదీ టేబుల్ ఎందున్నవి. అంతటా ఆయన ఇలా చెప్పాడు, ఇప్పుడు మూడవ ఈడుపు వచ్చిచున్నది, అయితే దానిని వివరించడానికి ప్రయత్నించకము. ఈ రాత్రి దానిని ఎట్లు చేరునో మీరు చూచారా? నాకు తెలియదు. అయితే నా సంఘం ఏదో కొంత చెప్పవలసిన విధి నాకున్నది. మీరే మీ తీర్మానం తెచ్చుకోనండి. ఇప్పుడు విప్పబడవలసిన రహస్యం ఇదేనా? ఇది క్రీస్తును తెచ్చినదై సంగమునకు శక్తిని తెచ్చినదై ఉన్నదా? ఆ 7 ముద్రలు ఏంటిదంటే క్రీస్తును తెచ్చినదై ఉన్నది, శక్తిని తెచ్చినదై ఉన్నది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మరి మీరు గమనిస్తే కిందికి వస్తే మూడవ ఈడ్పును గమనించండి. ఒక్క నిమిషం దానిపై నిలిచేద్దాం. ఆ దర్శనంలో మొదటిగా ఎత్తబడినది చిన్న వర్తమాన పక్షులు. పొద్దున చూసాం కదా, చిన్న వర్తమాన పక్షులు, చిన్న పక్షులు, అరంగళం పక్షులు. ప్రవక్త అంటున్నాడు, ఆ దర్శనంలో మొదటిగా ఎత్తబడినది చిన్న వర్తమాన పక్షులు. మనం మొదట ప్రారంభించినప్పుడు అది జరిగినది. వ్యక్తిని చేతిలో తీసుకున్నటకు అది జరిగినది. అదే కదా తెలుసుగా, మొదటి ఇడుపులో ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏం చేశారు? రోగి యొక్క చేయిని పట్టుకున్నప్పుడు అది ఆయన చేతిలో సూచనలు కనబడ్డాయి. అవునా? దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నాతో ఏమి చెప్పాడో మీకు జ్ఞాపకం ఉన్నదా? నీవు నమ్మకముగా ఉంటే నీవు ప్రతి హృదయ రహస్యమును ఎరగగలవు. అది రెండవ దాని గురించి. అది ఇక్కడ ప్రకటింపబడినదని అందరికీ జ్ఞాపకము ఉంచుకొని ఉన్నారు. అది దేశమంతటను ప్రకటింపబడినది. అది జరిగినదా? ఖచ్చితంగా. అప్పుడు ఆయన భయపడవద్దు, నేను నీతో ఉందును, మరి అది ఆ విధముగా ముందుకు సాగును. ఇప్పుడు ఆ మొదటి ఇడుపు ఆ చిన్న పక్షులుగా ఉన్నవి, అవి ఎగిరిపోవచ్చున్నవి, అవి కాలమును కలుసుకున్నట్టుకు వెళ్ళినవి, ప్రభు రాకడను కలుసుకున్నట్టుకు వెళ్ళినవి. అది మొదటి వర్తమానం. రెండవసారి హృదయ రహస్యములను గ్రహించుట. ఒక వ్యక్తి చేతిని పట్టుకున్న ద్వారా అక్కడ నిలిచి వారిలో ఉన్నదేమిటో తెలుపుట. ఆ తర్వాత వారి పాపములు బయలుపడును, వారేమి చేయాలో చెప్పబడును. అది నిజమేనా? అది సంపూర్ణంగా నెరవేరినది. అది దేవుడు చెప్పినట్లే జరిగినది. మీరే దానికి సాక్ష్యం ఇచ్చారు. ఈ ప్రపంచం కూడా సాక్ష్యం ఇచ్చినది. అదే విధముగా ఈ సంఘం కూడా సాక్ష్యం ఇచ్చినది. గమనించండి, ఆ మొదటిది చిన్న ప్రయాణం, చెయ్యి, మొదటి ఇడుపు. రెండవది ఇంకనూ అధికమైనది, అది తెలుపు, అవి పావురములు. రెండవ దర్శనంలో రెండవది ఏం చూశాడు ఆయన? పావురములను చూశాడు. అవునా? లేత బూడిద రంగులో ఉన్న పావురాలు. అవునా? పరిశుద్ధ ఆత్మ హృదయ రహస్యములను బయలుపరచుట. అంతటా మూడవ ప్రయాణము దూతలుగా ఉన్నారు, పక్షులు కాదు, దూతలు. అదే చివరి కాలం, అదంతయు అదే. సోదరులారా, ఇదేనా ఆ సమయము? ఆ కాలం ఇదేనా? హల్లెలూయా. చూడండి, ఆయన చూసిన దర్శనంలో 3 ఇడుపులు చూస్తున్నాడు. చిన్న అరంగులముతో ఉన్న పక్షిలో మొదటి ఇడుపు పరిచర్య, చెయ్యి, చేతిలో సూచన, మోషకి ఇచ్చినట్లుగా దైవిక స్వస్థత సూచన. రెండవది దానికంటే పెద్ద పక్షులు, అవి ఎలా కనబడ్డాయట? అవి పావురం వలె కనబడ్డాయి. అవునా? మరి అవేంటిదన్నాడు ప్రవక్త? అది రెండవ ఇడుపు, హృదయ రహస్యాలు బయలుపరచుట. కానీ మూడవది ఇప్పుడు 7 దూతలు. ఎవరు? 7 దూతలు. ఈసారి పక్షులు కాదు, దూతలు. హల్లెలూయా. ఇప్పుడు 7 దూతలు. అది ఇదేనా అని అడుగుతా ఉన్నాడు ఆయన. ఏది? ప్రకటన 10లోనిదేనా అని అడుగుతా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈ మెసేజ్ మొత్తంలో ప్రవక్త బ్రెన్హామ్ గారు ఎక్కువగా ఆయన ప్రకటన 10ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
అసలు ఈ మెసేజ్ని ఆయన చదివిందే ఫస్ట్ మూలాంశము ప్రకటన 10ని 1 నుండి 7 వచనాలు చదివాడు ఆయన. ఆయన అంశం తీసుకున్నదే ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు తీసుకొని, అయ్యా అంతం యొక్క సూచన ఇదేనా అని అడుగుతూ ప్రశ్నిస్తూ, వర్తమానమే ప్రశ్న, వర్తమానం పేరే ప్రశ్న, ప్రశ్నిస్తూ అప్పుడు ఆయన వారికి వచ్చిన కళల గురించి, ఆయనకు వచ్చిన దర్శనాల గురించి, అలానే అది 3 ఇడుపుల గురించి ఇవన్నీ కలుపుతూ చెప్తా ఉన్నాడు ఆయన. ఆ 7 ఉరుములు ఏంటిది, ఆ 7 ఉరుములే ఆ తలరాయిని తీసుకొస్తున్నాయని, ఆ తలరాయే 7 ఉరుములని, హల్లెలూయా, అవన్నీ చేస్తున్నాయని చెప్పుకుంటూ వస్తున్నాడా లేదా ప్రవక్త? ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే అయ్యా అంతం యొక్క సూచన ఇదేనా అనే వర్తమానము ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఇది 7th సీల్ మిస్టరీ, ఇది 7వ ముద్ర యొక్క మర్మమై ఉన్నది. ఇది ప్రకటన 10తో మర్మమై ఉన్నది. ప్రకటన 10 అందుకు చదివాడు ఆయన. ఆయనకు వచ్చిన దర్శనాన్ని, వారు చెప్పిన 6 కళలను ఆయన ప్రకటన 10తో ముడివేస్తున్నాడు. ఆయన ముడివేస్తూ అయ్యా ఇదేనా సూచన అని అడుగుతా ఉన్నాడు. అంతం యొక్క సూచన ఇదేనా అని అడుగుతా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి నిజంగానే అంతం యొక్క సూచన అదే. ఇక ఆయన అడిగిన ప్రశ్నకు జవాబేంటో తెలుసా ఇప్పుడు? అవును, అంతం యొక్క సూచన అదే. మరి ప్రవక్త బ్రెన్హామ్ గారు ఆయన ఈ మెసేజ్ను బోధించిన ఒక 2-3 రోజులకు ఆయన 1963లో, ఇది 31వ తారీఖున 1962 డిసెంబర్ 31వ తారీఖున బోధించాడు. ఓ 2-3 రోజుల్లో ఆయన ఏమయ్యాడంటే, ఆయన తన భార్య పిల్లలను తీసుకొని దర్శనంలో చూసిన ప్రకారముగా, ఈ కళలు, ఈ దర్శనాలు ఇవన్నిటి ప్రకారముగా దేవునికి ఆయన విధేయుడయి, ఆ దర్శనాలకు ఆయన విధేయుడై, ఆయన మాటకు విధేయుడై తన భార్య పిల్లలను తీసుకొని ఆయన ఆరిజోనాలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఒక ఇల్లును అద్దెకు తీసుకొని అక్కడ ఉండడం మొదలుపెట్టాడు. ఆయన అక్కడ ఎందుకున్నాడో ఆయన కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు ఆయనకు, అదేంటంటే ఏదో జరగబోతుంది అని. అది ప్రకటన 10తో సంబంధం ఉన్నదని. ఎందుకంటే ఈ మెసేజ్ మొత్తం అదే చెప్తున్నాడు, ప్రకటన 10తో అది సంబంధం ఉన్నదని. హల్లెలూయా. అది 3వ ఇడుపు పరిచర్య అని, అతను తలరాయిని తీసుకొచ్చుట అని. మీకు అర్థమైంది అందరికీ? తలరాయిని తీసుకొచ్చుట అని. ఇవన్నీ ఆయనకు అర్థమవుతా ఉన్నది. అది 7 ఉరుముల యొక్క వర్తమానం అని. హల్లెలూయా. ఇవన్నీ ఆయనకు అర్థమవుతున్నది. అది 7 ఉరుముల యొక్క వర్తమానం అని, అది తలరాయిని తీసుకొచ్చుటని, అదంతా ఆయనకు అర్థమై అందుకే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. అన్ని ప్రశ్నలే ఉంటాయి మెసేజ్లా. మీరు వినండి, చదవండి, అన్ని ప్రశ్నలే. క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకు అంటే ఆయన ముందే చెప్పాడు, ఇది నాకు ఒక క్వశ్చన్ మెసేజ్, ఇది నాకు ఒక ప్రశ్నార్థమైన వర్తమానం ఇది. మరి తర్వాత ఆయన ప్రశ్నలకు అన్నిటికీ జవాబు 1963 ఫిబ్రవరి 28వ తారీఖున వచ్చింది. 1963 ఫిబ్రవరి 28వ తారీఖున ఎప్పుడైతే ఆయన దర్శనంలో చూసినట్టుగానే ఆ 7 దూతలు వచ్చారో ఆ సంసర పర్వతం పైకి, మరి ప్రవక్తను వాళ్ళ మధ్యలోనికి కొనిపోయారో, ఎప్పుడైతే ఆయన దర్శనంలో చూసినట్టుగానే అక్కడ ఆయనకు జరిగిందో, హల్లెలూయా. నువ్వు వెళ్ళి ఆమేన్ జెఫర్సన్ విల్కి వెళ్ళు, అక్కడ నేను కలుసుకుందామని ఆ దూతలు చెప్పారు. ప్రభు చెప్పాడు, నేను అక్కడ నీకు తోడే ఉంటాను, నేను అక్కడ నేను కలుసుకుంటానని. ఆమేన్ అంటారా? ఎందుకంటే ముద్రలు విప్పబడే సమయం వచ్చిందని చెప్పుతోటే ప్రవక్త తిరిగి వచ్చి అక్కడ ఆయన ఫిబ్రవరి 28, 1963 ఫిబ్రవరి 28న ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత ఆయన మార్చి 17 నుండి 24 వరకు ఆ 7 ముద్రలను బోధించడం మొదలుపెట్టాడు ఆయన. మార్చి 17 నుండి మార్చి 24వ తారీఖు వరకు ఆయన ఆ 7 ముద్రలను బోధించడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే ఫైనల్ మినిస్ట్రీ ఆయన జీవితంలో. ఫస్ట్ మర్చిపోవద్దు, 3వ ఈడ్పులో 3 కార్యాలు. మొదటి కార్యం పలకబడిన మాట, అది ఆల్రెడీ 1950లోనే మొదలైంది. అవునా? ఈ ముద్రలు తెరవబడక మునిపే ఉడతలు సృజించబడ్డాయి. ఏది? 1959లో. మీరు దాన్ని తెలుసుకోవాలంటే నా నూతన పరిచర్య, నా క్రొత్త పరిచర్య మెసేజ్లో మీరు దాన్ని చూడవచ్చు. 59 నవంబర్ 15వ తారీఖున చెప్పాడు. 1959 నవంబర్ 15వ తారీఖున నా నూతన పరిచర్య మెసేజ్లో చెప్పాడు. ఉడతలు ఎలా సృజించబడ్డాయి. ఎందుకంటే
ఈ ఉడతలు అక్టోబర్ అదే సంవత్సరంలో ఈ మెసేజ్ బోధిస్తున్నప్పుడే అక్టోబర్ నవంబర్లో జరిగినాయి 2 సార్లు. మొదటిసారి 3 ఉడతలు, రెండవసారి 4 ఉడతలు. 4వ ఉడత అద్భుతంగా ఇవ్వబడింది. ఎందుకంటే దేవుడు 6 ఇవ్వడానికి ఇష్టపడలేదు. 6 అసంపూర్ణ సంఖ్య, 7 పరిపూర్ణ సంఖ్య. ప్రవక్త కోరింది 6. అక్టోబర్లో 10వ తారీఖున ఆయన వేటాడడానికి, ఉడతలు వేటాడడానికి వెళ్ళినప్పుడు 3 కోరాడు. దేవుడు 3 ఇచ్చాడు. తర్వాత నవంబర్లో 7వ తారీఖున మళ్ళీ ఉడతలు వేటాడడానికి వెళ్ళినప్పుడు ఈసారి కూడా ఆయన 3 కోరాడు. కానీ దేవుడు 4 ఇచ్చాడు. ఎందుకు? సంఖ్య 7 కావాలి కాబట్టి. ఒకవేళ 3 ఇస్తే ఏమవుతుందంటే 6 అవుదును. 6 అనేది ఎప్పుడు కూడా సంపూర్ణ సంఖ్య కాదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే 4వది అద్భుతంగా ఇచ్చాడు. దాని వివరణ మీకు 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 నా నూతన పరిచరణ వర్తమానంలో ఉంటుంది. దాని తర్వాత ఇది జరిగిన తర్వాత ఆయన హెట్టిరైట్ సిస్టర్ ఇంటికి వెళ్ళాడు. సిస్టర్ హెట్టిరైట్ ఇంటికి ఆయనతో పాటు ఇంకా కొంతమంది సహోదరులు. వింటున్నారా? వెళ్ళినప్పుడు అక్కడ హెట్టిరైట్ సిస్టర్ యొక్క 2 కుమారులు క్రొత్త జన్మ పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు. వాళ్ళు పలకబడిన మాట పరిచర్య ద్వారా. ఆమేనంటారా? సిస్టర్ హెట్టిరైట్ యొక్క ఫస్ట్ టైం మానవుని పైన ప్రయోగించబడింది. అంతకుముందు చిన్న చేప తిరిగి లేపబడింది. ఇక్కడ ఉడతలు సృజించబడింది. దేనిపైన ప్రయోగించబడ్డాయి అంటే అదంతా జంతువుల పైన. తేనెటీగలు తిరిగి వాటి యొక్క గూడులోనికి వెళ్ళిపోయినాయి. ఆ క్రూరమైన ఏంటిది? ఆ దున్నపోతు ఆయన పలికినప్పుడు దైవికమైన ప్రేమతో, వింటున్నారా? అది ఆయన మాటకు లోబడి అక్కడే మోకరించింది. అది మీకు అర్థమవుతుందా? ఇవన్నీ అంటే జంతువుల పైన. కానీ ఫస్ట్ టైం మానవుని పైన ఎక్కడ జరిగిందంటే హెట్టిరైట్ సిస్టర్ దగ్గర. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ముద్రలకు ముందే. అంటే పలకబడిన మాట ఒక పరిచర్య 3వ ఈడుపులో 1950లోనే ప్రారంభమైంది. ఆమేనంటారా? తర్వాత ప్రవక్తకు ఇప్పుడు ఈ దర్శనం ఇదంతా ఏం చేసిందంటే 3వ ఈడుపులో 2వ మడత తెరవబడింది. 2వ మడత, 2వ మర్మం, 2వ ఫేస్, రెండవ పరిచర్య ఏంటిది? అదంటే వాక్యము తెరబడుట, ముద్రలు తెరబడుట. ఆమేనంటారా? ఆయనకు ఆల్రెడీ 3వ ఈడుపు పరిచర్యలో పలకబడిన మాట పరిచర్య తెలుసు ఆయనకు. కానీ ఇప్పుడు ఆయనకు ఇది కొత్త, ముద్రలు తెరబడుట. ఆమేనంటారా? దీని తర్వాత ఆయనకు 3వది బయలుపరచబడింది. అయితే అది ఆయన పరిచర్య కాదు, అది వధువు పరిచర్య. అది 3వది ఏంటంటే ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మల్లో చెప్తాడు. అదేంటంటే నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించుట. అదెవరు చేస్తారంటే ఆయన చేయడు. అది వధువు చేయాల్సిన పరిచర్య. అది ప్రవక్త తెలుసు అది నా పరిచర్య కాదు, అది వధువు పరిచర్య అని. ఎందుకంటే వధువే చివరిగా ఇక ద్వారాలన్నీ మూయబడతాయి. మీకు అర్థమవుతుందా? చివరికి వచ్చేసరికి ఏమవుతుందండి? చివరికి వచ్చేసరికి ద్వారాలను మూయబడతాయి. ఎందుకు? ప్రపంచ సంఘ సమాఖ్య ఏం చేస్తుంది? ఎవరిని బోధించనివ్వదు. ప్రపంచ సంఘముల సమాఖ్య మరి పోప్ రోముతో కలిసి ఎవరిని కూడా బోధించనివ్వవు. బోధనిస్తారా? అన్ని తలుపులు మూయబడతాయి. అవునా? వాళ్ళతో కలిసిన వాళ్ళకు మాత్రమే వాళ్ళు అవకాశం ఇస్తారు. వాళ్ళతో కలవనోళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళు చర్చలను మూసేసి గోడౌన్లుగా వాడడం మొదలు పెడతారు. ఇక అప్పుడు సమయం ఏంటిది? ఇక 3వ ఈడుపు పరిచర్యలో పలకబడిన మాట పరిచర్య ద్వారా వధువు జీవించడం మొదలు పెడుతుంది. వధువు ఎలా జీవిస్తూ ఉంటుంది అప్పుడు? ఎస్తేరు కథ గుర్తుంది కదా? నా రాజ్యంలో సగము మట్టుకు నీకు అనుగ్రహిస్తాను, శత్రు ఆమె ప్రాణమును తీయడానికి వచ్చినప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు పలకబడిన మాట పరిచర్యతో పాటు ఇంకోటి జరుగుతుంది 3వ ఈడుపులో. అదేంటిది అంటే నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించుట. నోవా ఓడలోనికి వెళ్ళి 7 రోజులు తలుపులు మూయబడి ఉన్నది. ఓడలో 7 రోజులు దేవుడు తలుపు మూసాడు.
ఉట్టిగా పెట్టలేదు నోవాహును, అక్కడ మనకు సూచనగా పెట్టాడు. ఆ 7 రోజులు నోవా ఓడలో ఉండడం అంటే ఏంటిదట? ప్రవక్త అన్నాడు, నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించుట. అంటే వాళ్ళు ఇక రక్షించబడరు, వాళ్ళకి ఇక ఓడలోనికి ఎంట్రన్స్ లేదు, కానీ వాళ్ళకి సాక్ష్యార్థంగా చెప్పడం. యేసుక్రీస్తు పాతాళంలోకి వెళ్ళి చనిపోయినప్పుడు ఆయన పాతాళానికి వెళ్ళి ఎవరికి బోధించాడు? ఆయన అక్కడ నశించిపోయిన ఆత్మలకు. వాళ్ళు రక్షించబడాలని కాదు, వాళ్ళు రక్షణలోనికి వస్తారని కాదు, సాక్ష్యార్థమై. అలానే వధువు కూడా సాక్ష్యార్థమై. ఆమె ఇక ఎవరు రక్షించబడరు ఆ సమయంలో. కానీ ఆ 3వ ఇడుపులో అది ఏం జరుగుతూ ఉంటుందంటే, 3వ ఇడుపులో ఆమెకి ఏం జరుగుతూ ఉంటుందంటే, సాక్ష్యార్థముగా ఆ నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించబడతా ఉంటుంది. ఫినిష్. అదే ఫైనల్గా, అదే చివరిదిగా. తర్వాత పునరుద్ధానం. ఆ రోజు అదే యేసుది చివరిదిగా, తర్వాత పునరుద్ధానం. నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించడే చివరిదిగా, ఆ తర్వాత పునరుద్ధానం, ఎత్తబడుట, ర్యాప్చర్. అవునా కాదా? ఆ తర్వాత వధువు కూడా ర్యాప్చర్, ఎత్తబడుట. సో అందుకే ఈ యొక్క సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో 7వ ముద్రలో, 3వ ఇడుపులో ఆ 2వ మడత ప్రవక్తకు తెరవబడతా ఉన్నది. ఇప్పుడు 7వ ముద్రలోని ఈ మర్మములు, అమనంటారా? అందుకే ప్రవక్త దాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకే ఆయనకు ఇప్పుడు ఆయనకు తర్వాత అర్థమైంది, వాక్యము తెరవబడుట కూడా 7వ ముద్ర అని. నేను చూపిస్తాను, అది కూడా చదువుతాను నేను, కొటేషన్ మీకు. అందరికి అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఇది నేను ఎప్పటి నుండో చెప్దామని అనుకున్న వర్తమానం, కానీ దేవుడు ఈ రోజున ఈ సమయం ఇచ్చాడు నాకు, ఈ వారాలలో ఇచ్చాడు ఆయన నాకు, ఇప్పుడు ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఈ కళలు, ఈ దర్శనాలు, ఇవన్నీ ప్రకటన 10తో 7 ఉరుములతో సంబంధం కలుగున్నవి, ఇవన్నీ తలరాయితో సంబంధం కలుగున్నవి, ఇవన్నీ 3వ ఇడుపు పరిచర్యతో సంబంధం కలుగున్నవి. వాక్యం తెరవబడుట, ముద్రలు తెరవబడుట, హల్లెలూయా, అవన్నీ వాటితో సంబంధం కలుగున్నవి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున అందుకే మనం వీటిని పట్టుకోగలుగుతా ఉన్నాం, వీటిని అందుకే మనం చూడగలుగుతా ఉన్నాం. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించును గాక, దేవుడు మీ అందరికీ కృప చూపును గాక. మరొకసారి ఇది చదవండి, మరొకసారి మెసేజ్ వినండి, మరొకసారి డౌన్లోడ్ చేసుకోనండి, మళ్ళీ వినండి, ప్రతిదీ జాగ్రత్తగా గమనించండి. ప్రభు తప్పకుండా మీ కళ్ళు తెరుస్తాడు, మీకు ఈ విషయాలు అర్థమవునట్లు చేస్తాడు ఆయన. లెట్ us pray, ప్రార్థన చేసుకుందాం. Let us pray, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువైన దేవా, ఈ రాత్రి మేము నీ సన్నిధిలో ఉన్నాం. మేమిప్పుడు పరలోకపు స్థలములలో ఉన్నాము. ఎస్ లార్డ్, క్రీస్తు యేసుతో పాటు ఇప్పుడు పరలోకపు స్థలములలోనికి కొనుపోబడి ఉన్నాం. మేమందరం ఇప్పుడు ఎక్కడ సావాసం చేస్తున్నామంటే, ప్రపంచంలోని వధువంతా ఇప్పుడు పరలోకపు స్థలములలో క్రీస్తు యేసులో సహవాసం చేస్తూ ఉన్నది. అందుకే ఈ విషయాలను మాకు బయలుపరుస్తూ ఉన్నావు. నువ్వు మా అంతరంగ బోధకుడిగా ఉండి ఈ విషయాలన్నీ మాకు అర్థమవునట్లుగా చేస్తున్నందుకు వందనాలు దేవా. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ యువర్ వర్డ్. నీ వాక్యం మాకు తెరిచినందుకు స్తోత్రాలు. ఈ విషయాలన్నీ మాకు బయలుపరిచినందుకు వందనాలు. నిజంగా తండ్రి, 7వ ముద్ర ఏమిటో మాకు ఇప్పుడు అర్థమవుతున్నది, ఉరుములు ఏమిటో మాకు ఇప్పుడు అర్థమవుతూ ఉన్నాయి, 3వ ఈడుపేంటితో మాకు ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది. మరి ప్రవక్త ఇక్కడ అయ్యా అంతం యొక్క సూచన ఇదేనా అని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు కూడా అర్థమవుతున్నది. నిజమే, ఇదే సూచన ప్రభువా. ఆయన ప్రశ్న వేసి 2 నెలల తర్వాత ఆ ప్రశ్నకు ఆయన జవాబు వచ్చింది ఆయనకు.
అదే సూచనాన్ని రుజువు చేస్తావు నువ్వు. ఆ 7 ఉరుముల యొక్క వర్తమానమును నువ్వు ఆ 7 ముద్రలను తెరిచి ఇచ్చినావు ప్రభువా. ఎందుకంటే ఆ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలే ఆ 7 ఉరుములై ఉన్నవని స్పష్టంగా అర్థమయ్యేటట్లు చేసావు తండ్రి. ఆ 7 ఉరుములే ఆ 7 ముద్రలను తెరిచినవని, ఆ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలను ఇచ్చినవని మాకు అర్థమైంది. ప్రభు అయిన దేవా, ఇదంతా నీ 3వ ఈడుపు పరిచర్య అయి ఉన్నది. వాక్యము తెరవబడుట 3వ ఈడుపు పరిచర్య, పలకబడిన మాట పరిచర్య 3వ ఈడుపు పరిచర్య, వాక్యం తెరవబడుట 3వ ఈడుపు పరిచర్య, నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించుట అది కూడా 3వ ఈడుపు పరిచర్య. ఇవన్నీ మాకు స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా నువ్వు మాకు బోధిస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు. ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్లు, ఈ యొక్క ప్రసంగాలు రాబోయే దినాలలో ఇంకెవరెవరు వింటారో వారు విన్నప్పుడల్లా ఖచ్చితంగా ఆ సాజాతీతమైన ఆ దూత ఆ పక్కనే ఉండి వాళ్ళకి విషయాలను బయలుపరచును గాక. ఆ సాజాతీతమైన పదార్థం అక్కడ దాగున్నది ప్రభువా. ఆ మర్మము అర్థం కావాలంటే ఆ సాజాతీతమైన పదార్థం ఉండాలి అక్కడ. అది 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 నువ్వు తప్పకుండా నీ పిల్లలకు దయచే తండ్రి. వాళ్ళు దాన్ని పట్టుకొని ఉన్నట్లు సహాయం చేదేవా. ఆ సాజాతీతమైన పదార్థాన్ని వాళ్ళు పట్టుకోవాలి. వాళ్ళు అది సాజాతీతంగా వాళ్ళకు బయలుపరచబడాలి. అప్పుడే మర్మం వాళ్ళకు అర్థమవుతుంది ప్రభువా. అది దాచబడిన సత్యమని, అది ఒక లేఖనమై ఉన్నదని, అది దాచబడిన సత్యమని, అది దైవికంగా బయలుపరచబడుతుందని, ఆ సాజాతీతమైన పదార్థం అక్కడ పడి ఉన్నదని నీ పిల్లలు గ్రహించే భాగ్యము దయచేయి. తప్పకుండా కృప మా అందరికి ఇవ్వు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. ఈ వాక్యం మాకు తెరిచినందుకు వందనాలు దేవా. ఆ సాజాతీతమైన కార్యమును మా జీవితంలో జరిగిస్తున్నావు నువ్వు. అందుబట్టి నీకు వందనాలు తండ్రి. మా విశ్వాసం ఇంకా పైకెత్తబడుతున్నది. మా విశ్వాసం ఇప్పుడు పరిపూర్ణ విశ్వాసంలోకి వెళ్తున్నది. మేము ఆ పరిపూర్ణ విశ్వాసం యొక్క నాగరికతలోకి వస్తూ ఉన్నాం మేము. హల్లెలూయా. నీకు వందనాలు యేసయ్యా. నిజంగా ఇంకా మేము ముందుకు వెళ్ళే భాగ్యము దయచేయమని. మరి ఎవరెవరైతే ఈ వర్తమానాలు రాబోయే దినాలలో ఇంకా వింటారో వాళ్ళ కనులు తప్పకుండా తెరవబడినట్లు, వాళ్ళు అభిషేకించబడినట్లు, ఆ కనుల కాటుక చేత వాళ్ళు అభిషేకించబడినట్లు చేయదేవా. తప్పకుండా నీ కృప వారికి ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.